లైఫ్ లో క్రేజీ థింగ్ ఏమైనా ఉన్నది? చదువు మీ సీరియస్ అసలు కాదు కాలేజీలో. నాకు పొద్దున్న నిద్ర చేసే అలవాటు ఇష్టం ఉండేది కాదు. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడున్న స్టూడెంట్స్ లో మిస్ అవుతున్న థింగ్స్ ఏంటి సార్? ఇప్పుడు పిల్లలు మోర్ రెస్పాన్సిబుల్. పిల్లలు బాగుపడదాం అనుకుంటే ఎలాగో బాగుపడతారు. మీరు ఫాలో అయ్యే లీడర్షిప్ క్వాలిటీస్. సో డబ్బుల దగ్గర మంచిగా ఉండగలిగినాడు మంచోడు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కంటిన్యూగా చేసే పని ఏమైనా ఉందంటే రికార్డ్స్ అండ్ ల్యాబ్స్. నిజంగా యూజ్ ఉందా సార్? ఆర్ ఎందుకు దాన్ని ఇంకా ఉంచారు? అసలు ఫస్ట్ రికార్డ్ ఎవరు రాస్తారని వివిఐటి కాలేజ్ చైర్మన్ విద్యాసాగర్ గారు ఎందుకని చాలా తక్కువ మాట్లాడతారు సార్? ఫస్ట్లీ లైక్ అంటే బిఫోర్ క్వశ్చన్స్ లోకి వెళ్ళక ముందు ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను సార్. సో ఏంటి అంటే లైక్ నేను ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చాను సార్. కంప్లీట్లీ పల్లెటూరు. లైక్ అక్కడ అంటే ఎవరిని కూడా నేను పెద్దవాళ్ళని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నార్మల్ పీపుల్, వ్యవసాయం చేసే వాళ్ళని, నార్మల్ టీచర్స్ ని మీట్ అయ్యాను. బట్ ఈ వివిఐటి కాలేజ్కి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం అంటే మిమ్మల్ని చూసిన సిచ్యువేషన్ నాకు ఇంకా గుర్తుంది సార్. ఏంటి అంటే మన స్టేజ్ మీద ఏదో ఒక పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. లైక్ మీరేదో మాట్లాడాలి, పైకి వెళ్తూ ఆ ముందు జరిగిన పర్ఫార్మెన్స్ అప్పుడు గాజు పగిలి ఒక ముక్క కింద పడింది. మీరు వెళ్తూ ఆ ముక్క తీసుకొని జేబులో వేసుకొని వెళ్ళారు సార్. సో లైక్ దట్ ఈస్ ద మూమెంట్ నాకు ఇప్పటికీ కూడా గుర్తున్న సిచ్యువేషన్ సార్. అంటే ఇంత పెద్ద వ్యక్తి ఇలా ఎలా ఉంటారు అని ఆ టైంలో మీ నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఎవ్రీ మినిట్ లైక్ ఎప్పుడైతే ఈవెంట్ జరుగుతుందో మీ స్పీచ్ కోసం వెయిట్ చేసే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లో నేను ఒక స్టూడెంట్ని సార్. సో అలాంటి అంటే 30 seconds 20 seconds స్పీచ్ వినే స్టేజ్ నుంచి ఈరోజు మీతో కూర్చొని మోర్ దాన్ 1 hour డిస్కస్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్ సార్. సార్ లైక్ అందరూ వివిఐటి స్టూడెంట్స్ కున్న డౌటే నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్. మన కాలేజ్ చైర్మన్ వివిఐటి కాలేజ్ చైర్మన్ విద్యాసాగర్ గారు ఎందుకని ఎవ్రీ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే టైంలో చాలా తక్కువ మాట్లాడతారు? అంటే లైక్ అది మీరు ఇంట్రో పెద్ద మనిషి అనేది నేను అసలు అనుకోను. సో దాంతో మనకి పెద్దవాళ్ళు ఎలా ఉండాలనే దాని గురించి అసలు ఐడియా లేదు. మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాము, మన మనస్తత్వం ఎలా ఉందో అలా ఉండగలగటమే సక్సెస్ అనుకునే నేచర్ మనకి. ఎస్ సార్. అంటే దేనికో తయారయ్యాం, దేనికో సాధించాం కాబట్టి మనం దానికి సరిపోయేట్లాగా ఉండాలనేది మనకు లేదు. మనం మనట్లాగా ఉండగలిగితేనే సక్సెస్ అనేది లేదు. ఎస్ సార్. అది కొంత బేసిక్ గా నేను పెద్దవాడిని కాదనుకోవటం రీజన్. మాట్లాడటం అంటారా, ఇప్పుడు బేసిక్ నేను మామూలు మనిషి అని చెప్తున్నా కదా, మామూలు మనిషి అనుకుంటాను. మామూలు మనిషి నాకు లేని స్కిల్ ఏంటంటే స్టేజ్ మీద మాట్లాడటం అనేది. లేనప్పుడు లేదనేది యాక్సెప్ట్ చేయటం. కాకపోతే ఏంటంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు వద్దన్న స్టేజ్ ఎక్కిస్తుంటే ఇప్పుడు కొంచెం ఒక నిమిషం మాట్లాడగలుగుతున్నాం కానీ బట్ స్టిల్ మొదట్లో అయితే ముందు భయం కూడా ఉండేది అక్కడ నుంచోటానికి. సో లేని స్కిల్ అది. ఎస్ సార్, గాట్ ఇట్ సార్. సార్ అంటే ఇంకొక డౌట్, ఎవ్రీ స్టూడెంట్ నన్ను అడగమన్న క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే మన కాలేజ్ చైర్మన్ సార్ కింగ్ లైక్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మా తాతయ్య పేరు వాసిరెడ్డి వెంకటాద్రి. ఓకే. అందుకని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టింది. తాతయ్య వాళ్ళ ఊరు ఇదే ఊరు, నంబూరు. ఓకే. తాతయ్య చిన్నప్పుడే ఊరు వదిలేసి వెళ్ళి రివర్ లాగా బయట నుంచి వెళ్ళిపోయి తను లారీలో క్లీనర్ లా పని చేసి డ్రైవర్ చేసి లారీలు కొనుక్కొని అదొక సక్సెస్ స్టోరీ అది. కాకపోతే తన ఏంటి తను అవగొట్టేస్తున్నారు, అది వేరే సంగతి. కానీ అదొక సక్సెస్ స్టోరీ. మన గుంటూరులో ఏదో చెప్తాం ఫోక్లోర్, 15 లారీలు ఉన్నాయనే టైంలో ఆయన 5 లారీలు అనుకుండే అంటాం. సో వెళ్ళి ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఆయన ఊరు వచ్చాం. మనకి బేసిక్ గా పొలం ఎక్కడ దొరుకుతుంది, తక్కువలు ఎక్కడ దొరుకుతుంది అని చూసినప్పుడు నంబూరులో దొరికింది అనమాట. ఓకే. తాతయ్య ఊరు వచ్చాం కదా అనేసి తాతయ్య పేరు పెట్టుకున్నాం. ఓకే. కాకపోతే కోఇన్సిడెన్స్ ఏంటంటే మనకి ఏరియాలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆయన పేరు చాలా పాపులర్, లాస్ట్ రూలర్ ఆఫ్ దిస్ ప్లేస్. అవును సార్. ఆయన మంచి పేరు ఉంది, 100 గుళ్ళు కట్టించాడు అనేది, చాలా 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 దానకర్ణుడనో ఇలాంటి పేర్లు ఉన్నాయి. సో తెలియకుండా మనకి మన ఇళ్ళలో గొప్ప అయినా అనేది మనకు ఉంటది కదా, ఆ మైండ్ లో ఆ చిన్న ఎఫెక్ట్ ఏదో ఉండొచ్చు కానీ మనకి ఏం సంబంధం లేదు. ఓకే. సో అంటే మీ తాతగారు వాళ్ళ ఫ్యామిలీ ఈ లారీ అంటే మీ తాతయ్య అంటే తాతయ్యని అయిపోయిన తర్వాత నాన్న
అంత బాగున్న స్టేజ్ నుంచి లారీ ఆర్టీసీలో డ్రైవర్గా చేరారు. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ తను కూడా మళ్ళీ లారీలు కొనుక్కొని తను మళ్ళీ బాగానే ఉన్నారు. ఒక 10-15 లారీలు చేశారు. తర్వాత అంటే మనకి ఫ్యామిలీలో అలా ఉందే అని తెలియదు. తను కూడా చనిపోవడం అంటే చాలా ఎర్లీ చనిపోయారు. ఓకే. 46కి మెనింజైటిస్ చనిపోయారు. ఓకే. ఒకటి ఇంజనీరింగ్ కూడా అవ్వాల, బలాదూర్ అన్నట్టు ఉండేది. అంటే నాన్నోళ్ళు బాగున్నారుగా, మనం పర్లేదు అన్నట్టు ఉండేది మనకి. ఆ ఫైనల్ ఇయర్ అయ్యే ముందు టైంలో మెనింజైటిస్ చనిపోయారు. ఓకే. అప్పుడు చూస్తే మళ్ళీ మనకేం లేదు. ఓకే. అన్ని చనిపోయడానికి ఏం లేదు. అన్ని ఇల్లు, పొలం, లారీలు అన్ని అమ్మేస్తే సరిపోయింది అనమాట. ఓకే. సో మనకి ఫ్యామిలీలో అది రాసిందో అనే ఆ భయం అయితే మాకు అలా తర్వాత ఉండిపోయింది. ఎస్ సార్. సో మీరు అంటే మీ బిగినింగ్ జర్నీ అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి సైనిక్ స్కూల్లో స్టార్ట్ అయింది. సో ఆ టైంలో సైనిక్ స్కూల్ కి ఎందుకు వెళ్ళారు సార్? లైక్ ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? అది ఏమన్నా ఉంటే అమ్మ క్రియేటం. అమ్మ ఇంటో న్యూస్ పేపర్ ఏదో చిత్తు పేపర్ కింద చూసింది, అది సైనిక్ స్కూల్కి ఎంట్రన్స్ ఉందంట అనేది. ఓకే. మనకి ఆ ఏరియా, మనకి గుంటూరు ఏరియాలో సైనిక్ స్కూల్కి ఒకటే మంచి పేరు ఉండేది అప్పట్లో. ఇప్పుడంటే మనకి ఈ కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని వచ్చేసి ఎక్కడో, యాక్చువల్ మీడియా ఇంత అటెన్షన్ ఉన్న టైంలో సైనిక్ స్కూల్ స్టేట్ లో ఇంకా ఎక్కువ నోన్ అవ్వాల్సింది పోయి ఎందుకో తగ్గింది ఇప్పుడు ఆ పేరు. మా టైంలో ఏ మీడియా లేని టైంలోనే అందరికీ తెలుసు సైన్స్ స్కూల్ అంటే ఏంటంటే. కోరుకున్నాను కానీ సైన్స్ స్కూల్ అని ఉండేది. ఆ ఎంట్రన్స్ ఆ పేపరే చూసి తను మన పిల్లల్ని చదివిస్తే బాగుండు కదా అనేసి అనుకుంది. ఓకే. తనే మా అన్నయ్యకి నన్ను తనే ఇంట్లో కూర్చోబెట్టా. నార్మల్గా అందరూ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదువుకుంటారు. అవును సార్. తనే ఇంట్లో క్వశ్చన్ పేపర్లు తెప్పించుకొని తనే తయారు చేసుకుని తనే 10th చెప్పిందో 10th చదివిందో మరి తెలియదు. మరి బేసిక్గా ఎక్కువ చదువుకున్నామేం కాదు, మరి పిల్లలు చేద్దాం అనుకుని చేసినాం. పొద్దున్న నిద్ర లేపేయటం, ఇంకా తన హార్డ్ వర్క్ అది. ఓకే. మీకు బ్రదర్ ఉన్నారు సార్? అంటే అన్నయ్య, ఎవరెవరు ఉన్నారు సార్? పెద్ద అన్నయ్య మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. కోరుకొండలో చదువుకున్న తర్వాత ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాల్సిన టైంలో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చనిపోయాడు. ఓకే. తమ్ముడు యూఎస్ లో ఫార్మసిస్ట్, తనకి ఫార్మసిటికల్ ఇండస్ట్రీ కూడా ఏదైనా ఉంటుంది. ఓకే. మీరు మొత్తం 3 మెంబర్స్ సార్. ఇప్పుడు సైనిక్ స్కూల్లో 12th వరకు చదివారా సార్? అంటే సార్ సైనిక్ స్కూల్ అనగానే డిసిప్లిన్ కి, స్ట్రిక్ట్నెస్ కి చాలా పాపులర్ అని విన్నాము. సో వాట్ ఆర్ ద అంటే టేక్ అవేస్ ఫ్రమ్ సైనిక్ స్కూల్ సార్ మీరు చదువుతున్న డేస్ నుంచి? అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్, నాకు ఇప్పుడు సైనిక్ స్కూల్లో ఉన్నప్పుడు నేను రియల్ సైనిక్ స్కూల్ ప్రోడక్ట్ లాగా ఉండేవాడిని అంటే నమ్మకం లేదు. ఓకే. మనకి ఎక్కడో అంత డిసిప్లిన్ ఇష్టం ఉండేది కాదు, అంత రిగరస్ లైఫ్ ఇష్టం ఉండేది కాదు. ఒకసారి చేరిన తర్వాత అక్కడే ఉన్నాం. అంటే డిసిప్లిన్ కొంచెం ఫార్మేటివ్ ఇయర్స్ లో అవసరం అనేది మనకి దాంట్లోనే ఎక్కువ తెలిసింది. మనకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా మనకి ఫార్మేటివ్ ఇయర్స్ లో అది బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది అది. అవును సార్. సో అది అందుకని మన కాలేజీలో కూడా కాస్త డిసిప్లిన్ అనేది మాట్లాడేది దేనికంటే అది తెలియకుండా లైఫ్ లో ఉపయోగపడుతుంది. అది మనకి చిన్నప్పుడు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. అవును సార్. ఇప్పుడు నేను అనుకున్నాను, నన్ను ఇప్పుడు సాటర్డే పిలిచిన టచ్ చేసుకోవాలని టచ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరో తెలియకుండా స్కూల్లో ఇప్పుడు షూస్ లేసి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కించారు. అప్పుడు షూస్ వేసుకోవాలని ఉండొచ్చు, చెప్పులు వేసుకోవాలని ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ చిన్నప్పుడు నేర్చుకుంది ఉండిపోద్ది అలా. ఎస్ సార్. సో ఆయన స్కూల్లో ఇంకా చాలా చాలా నేర్చుకుంది. ఏంటంటే ఒకటేమయ్యేదంటే స్టేట్ లో కల్లా బెస్ట్ పిల్లలు అక్కడ చేరేవాళ్ళు. సో మనకి ఎక్కడ మనం పెద్దవాళ్ళు అనే ఫీలింగ్ ఉండదు. అందరూ తెలివి వాళ్ళు ఉంటారు, అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు. క్లాస్కి ఒక్కడో ర్యాంక్ వచ్చేవాడు ఉంటే ఏమైనా ఉండొచ్చు, వాడికి ఏమైనా మొక్కలు కొమ్ములు రావచ్చు, కానీ ఆడందరూ అలాంటి వాళ్ళు ఉంటారు ఆడ. ఎస్ సార్. సో అదొక రీజన్ మనమే పెద్దవాళ్ళం కాదనుకోవటానికి. మేబీ సార్. ఎందుకంటే మా బ్యాచ్ ఉంది, మా బ్యాచ్ లో అట్లీస్ట్ 40 డిఫెన్స్ ఫోర్సెస్ లో ఆఫీసర్స్ అయ్యారు. 40 మంది ఆఫీసర్లు అవడం అంటే బేసిక్గా 40 మంది ఐఏఎస్ ఆఫీసర్ లాంటివి అన్నట్టు. లీడర్ ర్యాంక్ అయితే అలాంటిదే ఉండేది. అవును సార్. సో అంతమంది బాగున్నప్పుడు మనం పెద్దవాళ్ళు అనేమనుకుంటాం. ఆబ్వియస్లీ సార్. సో అలాంటి నెట్వర్క్ నుంచి వచ్చారు కాబట్టి మీకు అలా ఏం ఫీలింగ్ ఉంది సార్? ఇప్పుడు 12th వరకు సైనిక్ స్కూల్లో చదివారు. దెన్ లైక్ బిఈ చేసినట్లున్నారు కదా సార్ బెంగళూరు యూనివర్సిటీ. రాగానే ఇంకా నాన్నకి ముందు మెడిసిన్ ఎంట్రన్స్ అని రాసాము. అంటే బై ఎంపీసీ చదివాం కాబట్టి మెడిసిన్ ఎంట్రన్స్ రాసాము. 600 ర్యాంకుల దాకా వచ్చేటప్పుడు మనకి ఏదో 2000 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ రాద్దామా అని కొంచెం ఆలోచన ఉండిందాము. నాన్న లైఫ్ లో ఎప్పుడో మెడిసిన్ చదువుదాం అనుకొని లైఫ్ అయిపోయిందంట. అప్పుడు ఆ ఇయర్ చేరకలేదు.
ఎందుకంటే నాన్నకి ఆగటం ఇష్టం లేకపోయింది. ఓకే. సో ఇంజనీరింగ్ నేను బెంగళూరులో కట్టేస్తాను అనేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో చేర్చారు అప్పుడు. అవును సార్. సో అక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేశారు సార్ ఆఫ్టర్ బిఈ? అంటే ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఇందాక చెప్పాను కదా, మనకి స్కూల్లో ఉన్నప్పుడు మనకి అంత డిసిప్లిన్ ఇష్టం ఉండేది కదండి. ఒకసారి మనకి బెంగళూరు వెళ్ళగానే రెక్కలు వచ్చినట్టయింది. బాగా చదివా అంటే అసలు చదవలేదు. ఇంట్లో నాన్న బాగున్నారు అన్నట్టు ఉండేది మనకి. బాగా ఇంటి దగ్గర అన్ని బాగున్నట్టుంటే మనకి లెక్కలేదు అన్నట్టు ఉంటుంది కదా. ఇంకా అవసరం కనపడకపోతే చాలా తక్కువ మంది డిసిప్లిన్ ఉంటుంది. ఫైనల్ ఇయర్ కు వచ్చాం. అలా ఫైనల్ ఇయర్ కి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ ముందు నాన్న చనిపోయారు. సో అప్పుడు మనకి అవసరం తెలిసింది, మళ్ళీ బాగుపడాల్సిన అవసరం లేదు. ఇంకా అప్పుడు వెళ్ళి హడావుడిగా ఇంజనీరింగ్ అవగొట్టుకొని మానిగడ్ సిమెంట్స్ అని బిర్లా సిమెంట్ ప్లాంట్ ఏదో మహారాష్ట్రలో ఉంటారు, చేరాం సంవత్సరం. ఓకే. అక్కడ జాబ్ జాయిన్ అయిపోయి ఒక సంవత్సరం చేరాం. అంటే యాక్చువల్గా అవ్వకముందే చేరాం, తర్వాత రిజల్ట్ వచ్చినట్టుంది. ఓకే. కాకపోతే అక్కడ చేరినా కూడా మనకి తెలియకుండా మనకి ఇళ్లలో ఉండే అట్మాస్ఫియర్ మనకి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. అందరూ ఒక డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, నాకంటే బాగా చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు అక్కడ అదృష్టం ఉంది అంటే మా సూర్యన్ తాతయ్య ఆయన అక్కడ డిఎఫ్ఓ ఉండేవారు. ఓకే. సిమెంట్ ఫ్యాక్టరీ డిఎఫ్ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవారు మహారాష్ట్రలో. ఓకే. ఓకే. ఆయన ఒకటే ఆనెస్ట్ ఎంత ఆనెస్ట్ ఆఫీసర్ అంటే రావు సాబ్ అంటారు, తెలియని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంత ఆనెస్ట్ అయ్యేసరికి కంపెనీలకు కానీ ఎవరికైనా కొంచెం ఆయనతో ఎలా పని చేయించుకోవాలో తెలిసేది కాదు. ఆనెస్ట్ అయ్యేసరికి వాళ్ళు ఎప్పుడో మాటల్లో ఆయన దగ్గర మా వాడు ఇలా ఇంజనీరింగ్ అయిపోతుంది అని చెప్పారంట. వాళ్ళే ఎంటపడ్డారు, యాక్చువల్ మీ వాడు అయిపోతుంది అంటున్నారు కదా, కష్టం మరి ఇక్కడ ఉద్యోగం చేస్తాడో రమ్మనండి అనేసి. ఓకే. సో అదేదో అనకూడదు కానీ ఆయనకి ఫేవర్ చేసినట్టు నాకు ఉద్యోగం వచ్చింది. ఇది చేరిన తర్వాత అక్కడ చూస్తే అంతా డిస్టింక్షన్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మరి వాళ్ళందరూ లైఫ్ వాస్ మేడ్ అన్నట్టు హ్యాపీగా ఉండేవాళ్ళు. మనకి ఎక్కడ స్టక్ అయిపోయిన ఫీలింగ్ ఉండేది. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మేము ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ కింద చేరినట్టు సిమెంట్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది అక్కడక్కడ ఉంటుంది. మార్నింగ్ 8 to 8:30 వెళ్ళి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని అన్ని చోట్ల కాస్త ఊరేసి సుబ్రహ్మణ్యంలో చూసుకొని ఓకే వచ్చేవాళ్ళం. నార్మల్ గా ఏం ఆగేది కాదు. ఇన్స్ట్రుమెంటేషన్ ఏదన్నా ఆగినట్టుంటే దాన్ని ఓవర్ రైడ్ చేయటం తప్పితే అసలు అంత పని ఉండేది కాదు. ఓకే. అసలు 25 ఏళ్ల వయసులో పని లేకుండా ఉంటే మన లైఫ్ లో మనకంటే ఏం చేసుకోవాలి తన లోపల ఎవరి ఉండేది. అంటే నేనే ఫిజికల్ గా ఒకటే పని చేసే నేచర్ లేదు, కాకపోతే ఆలోచన అలా ఉండేది. ఓకే. సో 1 year అయ్యే టైంకి ఇంకా నెమ్మదిగా గుద్దనుకొని వచ్చా అన్నమాట. దాని తర్వాత హార్డ్ జాబ్స్ చూస్తా ఉన్నాం. ఒకటి ఏదో టెంబర్ బిజినెస్ అని నార్త్ ఈస్ట్ నాగాలాండ్ మణిపూర్ వెళ్ళాం. వాటికి ఒక 1 year ఉన్నమాట. 1-2 years సినిమాలు కూడా చూసినట్టున్నాం. ఓకే. తర్వాత సిమెంట్ ప్లాంట్ పెడదామని భీమవరం వెళ్ళాం. అప్పుడు ఓకే. అది లైఫ్ టర్నింగ్ ఈవెంట్. అది భీమవరం వెళ్ళింది ఏంటంటే ఐస్ ప్లాంట్ పెడదామని వెళ్ళాం. ఐటీసీ వాళ్ళకు ఏదో క్యాప్టివ్ కింద ఒకటి చేద్దాం అనేసి ఎవరు అంటే దానికని వెళ్ళాము. అక్కడ మా కాలేజ్ జూనియర్ కి యాప్టెక్ సెంటర్ ఉండేది. ఓకే. యాప్టెక్ ఫ్రాంచైజ్ సెంటర్ తనకు ఉండేది. మనకి రోజు దాంతో బాగా క్లోజ్ ఫ్రెండ్, తనతో ఉండేవాళ్ళం. ఓకే. వెళ్ళగానే తను అడిగాడు, గుంటూరులో యాప్టెక్ ఖాళీ ఉంది కదా చేస్తే బాగుంటున్నాను కదండి. అంటే మనం ఏంటి చదువు అయిపోద్ది అనుకున్నాం. తర్వాత వాళ్ళతోటి రోజు కూర్చునే వాళ్ళం కదా. కొన్నాళ్ళు చూస్తే డైరెక్ట్ చదువు చెప్పడానికి చదువు రావటం, చదువు చెప్పే ఇన్స్టిట్యూట్ నడపటం వేరనేది కొంచెం అనిపించింది. ఆ చేసే పని మనం చేయొచ్చు అనిపించింది. అంతవరకు వాళ్ళని చూస్తూ ఉంటే 6 నెలలు చూసాం అలా. ఓకే. అప్పుడు అయినా కూడా చదువు రాకుండా వెళ్ళకూడదు అనేది ఉండి మాకు స్కూల్లో జూనియర్ కి కృష్ణ అని ఎంఎస్ కృష్ణ అని ఉన్నాడు. ఓకే. తను అప్పుడు గుంటూరు ఎన్ఐటి సెంటర్ ఉండేవాడు. తనకు ఫోన్ చేసి ల్యాప్టాప్ ఖాళీ ఉందంటగా గుంటూరులో, నేను చేద్దాం అంటే నువ్వు చేద్దాం అన్నాడు. ఓన్లీ అలా సబ్జెక్ట్ వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా అనుకుని ఇతను కలిసి ఓకే. ఓకే. సో యాప్టెక్ మొదలు పెట్టాం. ప్రాబ్లీ దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. అంటే అది అదృష్టం ఉండి ఆ లైన్ లోకి వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే మన దగ్గర చేరిన పిల్లలు బాగుపడతాం. మరీ ఇన్స్టిట్యూట్స్ లో మరీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చి 3 నెలల కోర్స్ చేసి బాగుపడటం, సంవత్సరం కోర్స్ చేసి ఎక్కడికక్కడికి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉండేది. ఓకే. అదొక వేరే హై. అంటే డబ్బులు వస్తానే ఉంటాయి, అది వేరే సంగతి. అది కాకుండా సక్సెస్ పిల్లలు మన దగ్గర ఉండేవాళ్ళు అది కాకుండా చిన్న వయసు 30 ఏళ్ళు కూడా ఉండవు. పేరెంట్స్ వచ్చేసి మన దగ్గర ఏదో వాళ్ళు బాగుపడాలన్నట్టు మనం చాలా పెద్దరికం, మన పెద్దవాళ్ళకి చూసి అలా ఉండేది. ఎస్ సార్.
అది ఎంజాయ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇంక వేరే వైపు వెళ్ళలేదు ఇంకా. ఓకే. సో 1994 లో కదా సార్ 94 లో పెట్టా. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉంది సార్ యాప్టెక్ జర్నీ? అది అలా ఎగ్జాక్ట్ క్లోజ్ అవ్వాలి. మనకి ఏమైందంటే అది స్లో అయ్యే టైంకి మనం స్కూల్స్ లో కంప్యూటర్ ట్రైనింగ్ కాంట్రాక్ట్స్ తీసుకోవటం మొదలు పెట్టాం గవర్నమెంట్ దగ్గర. అవి చాలా పెద్ద కాంట్రాక్ట్లు తీసుకోవటం వల్ల యాప్టెక్స్ అంటే యాప్టెక్ యాజ్ ఎ బిజినెస్ స్లో అయింది. మాదేనే కాకుండా మనకి యాప్టెక్ సక్సెస్ఫుల్ అయిన టైంలో ఏంటంటే కాలేజీలో కూడా కంప్యూటర్స్ ఉండేవి కాదు, కంప్యూటర్ కోర్సులు ఉండేవి కాదు, కంప్యూటర్స్ ఉండేవి కాదు. ఓకే. సో కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు రావాల్సిన టైం 94 అనేది. ఎస్ సార్. ఆ 2000లోకి వచ్చేసరికి అన్ని కాలేజీల్లో బీసీఏ అని, బీఎస్సీ కంప్యూటర్ అని, బీకామ్ కంప్యూటర్ అని ఇలా వస్తున్నాయి అనమాట. కొంచెం స్లో అవుతున్న టైంలో మేము కంప్యూటర్ ట్రైనింగ్ బిజినెస్ లోకి వచ్చాము. ఓకే. ఆ టైంలో కాస్త ఫైనాన్షియల్ గా కూడా కొంచెం సౌండ్, అంటే అంత సౌండ్ కాదు, కొంచెం ఏమైనా చేయించని ఆలోచన వచ్చినప్పుడు, మనకి కాలేజ్ ఆలోచన వచ్చినప్పుడు. ఓకే. సో ఈ అంటే కాలేజెస్ లో కూడా టెక్నాలజీ ఎవాల్వ్ అవటం, ల్యాబ్స్ ఇంక్రీజ్ అవటం వల్ల యాప్టెక్ స్లో డౌన్, ఇంకా వెంటనే VVIT అలా అయింది. ఓకే. అంటే మనకి వెంటనే కాదు, యాప్టెక్ అప్పటికే స్లో అయిపోయింది. మనం కాబట్టి కంప్యూటర్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ పెద్ద చేస్తా ఉన్నాం, 7 నెలలు చేస్తా ఉన్నాం. ఓకే. ఓకే. యాప్టెక్ స్లో అయినా కూడా ఏంటంటే మనకి ఎక్కడో యాప్టెక్ పేరు మీదే బయట ఎక్కడున్న యాప్టెక్ సాగర్ గారని ఇలా ఉండేది. సో యాప్టెక్ ట్రైనింగ్ ఆపేసినా కూడా మనం యాప్టెక్ ఫ్రాంచైజ్ డబ్బులు కట్టి ఉంచేవాళ్ళం అనమాట. యాక్చువల్ కాలేజ్ పెట్టిన తర్వాత కూడా చాలా ఏళ్ళు ఉంచాము. వాళ్ళు కంపెనీ వాళ్ళే మీరు ఏం చేయకుండా ఊరు డబ్బులు కట్టినారని తీస్తారు ఫ్రాంచైజ్. ఓకే. ఓకే. జస్ట్ ఫర్ బ్రాండ్. ఓకే. ఇది అంటే 2007 లో VVIT స్టార్ట్ అయింది కదా సార్. సో అంటే ఎలా, అంటే ఎందుకు ఆ థాట్ అనిపించింది ఈ జర్నీలో, కానీ ఇంత పెద్ద థింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అది కొంచెం అంత త్వరగా రాలేదు. అది నాకు యాక్చువల్ 2007 లో పెట్టాం అనుకోండి, 2006 లో ఆలోచన అనుకున్నాం అది. ఓకే. 2003లో కూడా ఇదే మన దగ్గర శర్మ గారు అని ఉంటారు కదా, శర్మ గారు ఒకసారి ప్రపోజ్ చేశారు, సరే ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో కాస్త బాగున్నట్టుందండి, అందరూ ఆలోచిస్తున్నారు, ట్రై చేయొచ్చు కదా మనం. ఓకే. మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది చాలా చాలా పెద్ద వ్యవస్థ. 100. మేము కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైనా తెలిస్తే బాగుండని ఈ టైప్ లో మనం అక్కడ యాక్సెస్ కోసం ట్రై చేయటం ఇలా ఉండేది. అలాంటిది మనం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టచ్చు అనే ఆలోచన మనకి వెంటనే డైజెస్ట్ అవ్వాలి. అవును. మనం ఏంటి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాను, కాకపోతే ఇంకో 2-3 years పట్టింది మనకి లోపలికి సింక్ అవడానికి ట్రై చేయటం అనేది. అది అందరి నేచర్ కాదు మనది. అంటే కొంతమంది సక్సెస్ఫుల్ అవగానే ఇంకా పెద్ద పెద్ద వాటి త్వరగా వెళ్ళగలుగుతారు, మనకు అంత లేదు. అంటే నేనే అగ్రెసివ్ చాలా మంది అంటారు కానీ అంత కాదు. ఓకే. సో అంటే హూ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ బిహైండ్ VVIT సార్ బిగినింగ్ డేస్ నుంచి? అంటే బిగినింగ్ డేస్ నుంచి అసలు మామూలుగా యాప్టెక్ టైం నుంచి ఎలాగో కృష్ణ గారు. ఓకే. కృష్ణ గారు ఇప్పుడు టోటల్ జర్నీ అంతా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అంతే. అవును సార్. మనం ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోగానే మనం చేసింది ఏంటంటే మాకు యాప్టెక్ లో మెయిన్ నేర్చుకుంది చదువు చెప్పేవాళ్ళు ముఖ్యమైనది. అవును సార్. సో దాంతో అసలు VVIT అని అనుకోగానే మనం శంకుస్థాపన చేయకముందే మనకి ఎవరెవరు కావాలనేది మొత్తం చూసుకోవటం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే మేము యాప్టెక్ కింద అలా RVRకి వెళ్ళేటప్పుడు మాకు అప్పట్లో పరమహంస గారు అనేసి కలిశారు. ఓకే. ఆయన మాకు సైన్స్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ మాకు ఉండటం వల్ల ఒకటే నెసరీ ఏంటంటే ఆయన ఎక్స్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, స్క్వాడ్రన్ లీడర్, ఒకటే డిసిప్లిన్ గా బ్రహ్మాండంగా ఉన్నారు. ఓకే. ఆయన అలా గుర్తుండిపోయారు మాకు. సో కాలేజ్ అనుకోగానే పరమహంస గారు ఎక్కడ ఉన్నారని చూసాం. ఆయన అప్పుడు KL లో ఉన్నారని తెలిసింది. సో మనమే కనుక్కొని ఆయన ఇంటికి వెళ్ళి ఇలా అవసరాన్ని మనకి పెడదాం అనుకుంటున్నాం అంటే ఆయనకి ఆ నేచర్ ఉంది, కాస్త కొత్త దాన్ని పెట్టినప్పుడు బాగా చూసుకొని దాని పైకి వచ్చేది చూసేది ఆయన స్కిల్, ఆయనకు వచ్చు. అది మనం అడగగానే మన అదృష్టం యాక్సెప్ట్ చేశారు అది. సో ఇంకా మిగతా మ్యాన్ పవర్ ప్రిన్సిపల్ అనుకునే వాళ్ళు కానీ, HODలు అనుకునేది కానీ, యాక్చువల్ 16 మంది స్టాఫ్ మనం శంకుస్థాపనకే ఉన్నారన్నమాట. ఓకే. సో చదువు చెప్పే వాళ్ళ విలువ తెలుసుకోవటం వల్ల మనకి బాగుంటాం అనేది. అది పరమహంస గారి ద్వారా ఈజీ. డిసిప్లిన్ కూడా బేసిక్ ఇందాక అనుకున్నాక మొదట్లో టాపిక్ లో మాట్లాడినప్పుడు మనకి సైన్స్ స్కూల్ ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల మనకు లోపల ఉన్నా కూడా పరమహంస గారు అక్కడ నుంచొని ఉండటం వల్ల చాలా ఈజీ అయింది మొదట్లో. ఆయన బై ఎగ్జాంపుల్ ఉండేవారు. సో మిగతా వాళ్ళు ఫాలో అవడానికి అంత కష్టం ఉండేది కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే స్కూల్స్ లో, కాలేజెస్ లో వాళ్ళు రూల్స్ చెప్తుంటారు, వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు. ఇక్కడ ఆయన బై ఎగ్జాంపుల్ ఉండేవాళ్ళు.
సో ఆ సార్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్? అంటే మాకు అసలు ఆయన అంటే ఫస్ట్ 10 years ఉన్నారు. ఆయన ఒకటే యంగ్ ఉన్నట్టు ఉండేవాళ్ళు, సడన్ గా ఏజ్ అయిపోయారు. ఇప్పుడు పెద్ద లాగా ఉన్నారు. ఆయన 75 ఏళ్ళే కాదు, 80 years వచ్చినాయి. ఆయన కూడా 80 years వచ్చినాయి. లాస్ట్ 7-8 years నుంచి కొంచెం స్లో అయ్యారు ఆయన. సో కాలేజీకి ఎప్పుడైనా వచ్చి వెళ్తున్నారు కానీ రిటైర్మెంట్ లోనే ఉన్నారు. రిలేటెడ్ థింగ్స్ కూడా కొన్ని డీల్ చేసినట్లున్నాయి కదా సార్, హెడ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ అని. అదే ఎంత కంప్యూటరైజేషన్ కాంట్రాక్ట్స్ చేసా ఉన్నారు. స్కూల్ రిలవెంట్, కాలేజెస్ రిలవెంట్ చేసినట్లు ఉన్నారు. ఎస్ సార్. సో సార్ అంటే లైక్ ఇన్ని థింగ్స్ ని మేనేజ్ చేసేటప్పుడు డెఫినెట్లీ మన డైలీ రొటీన్ అనేది చాలా నీట్ గా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ అంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఫ్రమ్ మార్నింగ్ నుంచి మనకి ఏం అలా అవ్వలేదు. మనకంటే కొంత అదృష్టం ఉండి కుదిరింది ఏంటంటే, నాకు పొద్దున్న నిద్ర చేసే అలవాటు ఇష్టం ఉండేది కాదు. ఓకే. దాంతో నేను కృష్ణ గారు కలుస్తున్నాం కదా మొదట్లో. ఇన్స్టిట్యూట్ మార్నింగ్ 7 ఓపెన్ అయ్యి ఈవినింగ్ 9 దాకా ఉండేది. ఓకే. సో మార్నింగ్ 7 కి కృష్ణ గారు వెళ్ళిపోయేవారు. ఓకే. నేను 9 కి వెళ్ళేవాడిని. నేను 9 కి వెళ్ళి 9 దాకా ఉండేవాడిని. ఓకే. కృష్ణ గారు 7 కి వెళ్ళి లంచ్ కి వెళ్ళేవాళ్ళు. లంచ్ కి వెళ్ళి మళ్ళీ కాస్త రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేవారు. సో ఇద్దరం అలా షేర్ చేసుకున్నాం. సో మొదటి నుంచి మార్నింగ్ 7 ఆ టైప్ది నేను అలవాటు చేసుకోలేదు. ఓకే. ఇంకా నెమ్మది పెద్ద కొద్దికి మనకి భక్తి అంటారు ఏదో మొత్తానికి వేరే వేరే ఇంట్రెస్ట్ లో అవసరాలు పెరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు 9 అనేది 10 అయింది, 10 ఇప్పుడు 11 అయినట్టుంది. సో మార్నింగ్ షెడ్యూల్ కొంచెం అంటే మనకి లేట్ అవుతుందని తెలిసి ఇంటి దగ్గరే కాస్త పనులు మొదలైపోతా ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఈ రోజే ఉంది, ఈ రోజు టైం ఇచ్చాను అనుకోండి. ఆ టైం కూడా రావడానికి కష్టం ఏంటంటే మనం ఇంటూ ఉంటాం కదా అనేసి ఇంటికి వచ్చేసి అక్కడే అది బిజినెస్ అనుకొని ఏదేదైనా అనుకొని ఇంటి దగ్గర కలిసేది అలవాటు అయిపోతా ఉంటాం అనమాట. అవును. సో అందుకని అక్కడ కాస్త టైం జరిగిపోతా ఉంది ఇంటి దగ్గర మనకి. ఓకే. మిగతా అంతనము మనకి కార్పొరేట్ లేకపోతే అఫీషియల్ గా పద్ధతులు నేర్చుకోలేదు. ఓకే. ఇలా నేర్చుకోకుండా 60 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా చాలు అంటే ఇంకా రిటైర్మెంట్ కి వచ్చాం కదా, ఇంకేం పద్ధతులు తెచ్చుకుంటా అంటే బాగా షెడ్యూలింగ్ చేసుకోవటం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ప్రొఫెషనల్ గా చేసుకునే అలవాటు చేసుకోలేదు. బట్ స్టిల్ అవి ఎలా జరుగుతా వచ్చిందంటే నాకు ఇంక వేరే అవకాశం పెట్టుకోలేదు. నాకు ఉదయం లేస్తాం, కాలేజీకి వస్తాం, కాలేజీ నుంచి ఇంటికి వెళ్తాం తప్పితే అంటే నాకు ఇంక వేరే లైఫ్ అనేది చేసుకోలేదు. సో మన లైఫ్ అంతా దీంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర పడుకున్నా ఇదే ఆలోచన, ఏదన్నా ఇదే ఆలోచన ఉంటుంది మనకి. సార్ ఇది అంటే ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే మనం మొదటి నుంచి మ్యాన్ పవర్ అని చెప్పాం కదా. అవును సార్. మనుషులు ముఖ్యమని తెలుసుకున్న తర్వాత, క్వాలిటీ మ్యాన్ పవర్ తీసుకున్న తర్వాత మనమే హ్యాండ్స్ ఆన్ కూర్చొని చూసుకునే పనులు తగ్గిపోతా ఉంటాయి. మనం ఆలోచన చేసుకొని పిల్లలకి ఏది మంచిదో, కాలేజీకి ఏది మంచిదో అవి చేసుకోవడానికి మన టైం పోతా ఉంటది. అసలు జరిగే పనులన్నీ ఇప్పుడు మనకి కాలేజీ మొదటి నుంచి ప్రిన్సిపల్ మల్లికార్జున రెడ్డి గారు అన్ని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఏం చూసుకుంటారనేది మనకు నిటిగ్రిటీ రోజు చూడటం అలవాట్లేదు. ఓకే. మనం చూసేదల్లా మన పిల్లల్ని ఎవరో ఒకళ్ళు మాట్లాడటం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందో చూడటం, అది ఉంటే అడ్రస్ చేసుకోవటం. లేకపోతే ఏదన్నా మనం అంటే ఇప్పుడు మనం కాలేజీలో మీరు చూసుంటారు, మనకి చాలా పనులు ఉన్నాయి. ఏది సంవత్సరం అంతా మనం ఎవరు చేయని పనులే కొన్ని చేసే ఉంటాయి మనకి. అవును సార్. క్లబ్స్ మొదలు పెట్టాం అనుకోండి, క్లబ్స్ మొదలు పెట్టింది ఈ ఏరియాల కాలేజీల్లో ఫస్ట్ పని అనేది. అంటే దాని బాగా జరుగుతుందా లేదా అనేది వేరే సంగతి. అసలు ఆలోచన అనేది మనం ఖాళీగా ఉంచుకోవటం వల్ల జరిగే ఆలోచనలు ఏంటంటే అన్ని. అవును సార్. అంటే యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీలో చూసిన ఏంటంటే వాళ్ళు ఎంతసేపు అదే మెయిన్ అని చెప్తా ఉంటారు. చదువు ఎలాగో వస్తుంది, వచ్చిన చదువే కదా అన్నట్టు అనేది. అవి చూసి వెంటనే ఇక్కడ మొదలు పెడతామని చేసాం అది. అలానే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోరుకుండేది కాస్త అంటే ఇంటి నుంచి విజయవాడ నడవచ్చు ఇలాంటివి ఏమైనా చూద్దాం అనేది ఏదో. అది దాన్ని ఇప్పుడు దర్గా టు దుర్గా చేస్తున్నాం. తెలివిగా ఆలోచించి చేసింది కాదు, బట్ స్టిల్ కొన్నేళ్ళు చేసే కొద్దికి మనం చేసిన పని బాగుందని మనకే అనిపించేట్టు ఉంటుంది అనమాట. అది అంటే అది ముందు వాక్ అని అనుకుంటే దాన్ని ఆ నేషనల్ ఇంటిగ్రేషన్, రిలీజన్ అన్ని కలిపేదిలా కలపటం ఇవన్నీ చాలా నచ్చింది. నాకే నచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే బేసిక్ మన నేచరే ఆ దేవుడు ఒకడున్నాడు అనుకునే నేచరు. సో మన దేవుడే దేవుడు అనేది కాదు. సో ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకోవటం అలవాటు మనకి. అవును సార్. అది ఇప్పుడు ఈ వాక్ లో అన్ని కలిసి వచ్చింది. మన దగ్గర నుంచి మొదలయ్యి అది టెంపుల్ అని ఒక చర్చ్కి వెళ్ళేది ఇవన్నీ చేసుకుంటా గుడికి వెళ్తాం అనేది చాలా నచ్చింది. అది ఇంకా నచ్చేది ఏంటంటే పిల్లలు ఓన్ చేసుకున్నారు అది. పిల్లలు ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పిల్లలు బూట్లు లేకుండా నడుస్తా ఉన్నారు. మనము అంత భక్తి కార్యక్రమం మొదలు పెట్టలేదు. పిల్లలకి ఒకటి చేయలేంది చేయగలిగితే చాలా ధైర్యమో నమ్మకం వస్తుంది అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దని చేయటం తప్పితే భక్తి అని కొంచెం చేయలే యాక్చువల్ గా మొదట్లో. దానికి
ఆ డెప్త్ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు దానికి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ దర్గా టు దుర్గా రిలవెంట్? మెయిన్ ఇంటెన్షన్ మనం చేయలేని పని చేయగలుగుతాం అనేది చూద్దాం. అంటే మనం 30 కిలోమీటర్లు నడవగలం అని మన పేరెంట్స్ అనుకోరు కదా. ఎస్ సార్. కానీ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఈ కాస్తాయి నడిస్తే నడవగలుగుతున్నాం. మరి ఓకే, మనకి ఎవ్రీ ఇయర్ అమ్మాయిలే 4 మంది నడుస్తూ ఉంటారు. అమ్మాయిలు ఇళ్లలో బస్సులకి ఎక్కించడానికి ఇళ్ళే తీసుకొచ్చి దించేయాలో అనే నేచర్ ఉంటుంది పేరెంట్స్ కి. ఎస్ సార్. మరి అమ్మాయిలు ఇప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఉంటున్నారు, బుట్లు లేకుండా. అంటే మనకు ఒకసారి అలాంటి చేసిన తర్వాత మనల్ని మనం పుష్ చేసుకుంటే ఏదైనా చేయగలం అనే నమ్మకం వస్తుంది అనేది. ఎస్ సార్. చేసిన రీజన్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది అంటే అప్పుడు గుంటూరు నుంచి అమరావతి, గుంటూరు నుంచి విజయవాడ అనుకున్నాం. ఓకే, అది గుంటూరు నుంచి విజయవాడ అనేది నెమ్మదిగా మనకంటే ఈ గుర్తొచ్చినాయి. అంటే ఇప్పుడు మన గుంటూరులో ఈ టెంపుల్స్ ఇలా ఇవన్నీ కలిపేది ఎటు వస్తుందంటే ఇటు కొంచెం బెటర్ అనిపించింది మనకి. దర్గా దగ్గర మొదలైతే అజయన్ టెంపుల్ అంటూ ఉందా, మధ్యలో చర్చిలు రావటం, తూర్పు గుడికి వెళ్ళటం అనేది ఇవన్నీ కలిసి వస్తుంది కదా అని ఉంది. ఓకే, అందుకని ఇంకా అది ఆ వివేకానంద బర్త్డే రోజు అని అది కొంచెం బాగానే అన్ని ప్లేస్ లో పడ్డాయి. ప్రాబ్లీ ఇట్ వాజ్ డెస్టినీ. ఎందుకంటే ఇప్పుడు మనకి షూర్గా అలాంటి వాక్ చేసిన తర్వాత మనకి కపుల్ ఆఫ్ డేస్ రెస్ట్ చాలా మందికి అవసరం అవుతుంది. అవును, అదో సరిగ్గా సంక్రాంతి అంతా వస్తుంది. సో అది అంత తెలివి మనం ఆలోచించింది కాదు, ప్రాబ్లీ ఇట్ వాజ్ డెస్టినీ. ఓకే, మనకు ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచన చేయడానికి ఉంటుంది. పనులు యాక్చువల్ కాలేజ్ బాగుంది అనుకునేది రెగ్యులర్ రన్ చేసేదంతా మన వాళ్ళే రన్ చేస్తారు. ఓకే, సో ఎక్స్ట్రాగా ఒక కెటలిస్ట్ లాగా మీరు యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు. బట్ అంటే నిజంగా ఇది మాకెవరికి తెలియదు సార్. అంటే లైక్ ఒక ఏదో వివేకానందాన్ని రిప్రజెంట్ చేస్తూ దర్గా టు దుర్గా పెట్టారని అనుకున్నాం కానీ కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్ ని ట్రై చేసినప్పుడు అలవాటు పడుతుంది అనే విషయం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ థాట్ కి. అండ్ సార్ అంటే ఇప్పుడు వివిఐటి అనేది మీరు ఊరికే అయితే స్టార్ట్ చేయలేదు సార్. డెఫినెట్లీ అంత క్లియర్ గా మనం మాట్లాడుకోలేదు, కానీ చాలా పెద్ద సంకల్పంతోనే స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద మేజర్ ఇంటెన్షన్ బిహైండ్ వివిఐటి? మనం ఇట్ వాస్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ అప్. హ్యాప్టెక్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొంచెం పెద్ద లెవెల్ ట్రైనింగ్ లోకి వెళ్ళాం. ఓకే, షూర్ గా మోర్ ఫార్మల్, మోర్ రెస్పెక్టబుల్ చదువు లైన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ అది. ఓకే, పెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్తాం అనేది అంత ప్లాన్ లేవు. కాకపోతే ఏంటంటే మన నేచర్ ఏంటంటే కొంతమో యాప్టెక్ కూడా గ్రూమ్ చేసింది మనకి. యాప్టెక్ లో వాళ్ళు ఎప్పుడు ఫైట్ చేస్తా ఉండేవాళ్ళు, వీఆర్ నెంబర్ 1 అంటే వీఆర్ నెంబర్ 1. అప్పుడు యాప్టెక్ NIT ఉండేది. సో ఈ 2 కంపెనీలు దేశం అంతా ఫైట్ చేస్తా ఉండే, నేను నెంబర్ 1 అంటే నేను నెంబర్ 1. అంటే మనం చేసే దాంట్లో నెంబర్ 1 ఉండాలనేది మనకి నేచర్ ఏదో అక్కడ వచ్చింది అనమాట. అంటే మాకు స్టేట్ లో 100 సెంటర్ ల్యాప్టెక్ ఉన్నాయంటే మన హెడ్స్ అండ్ షోల్డర్స్ ఏవో అందరూ మీద ఉండేవాళ్ళు. మనం అంటే మన రెవెన్యూస్ లో సగం ఇంకో ఇన్స్టిట్యూట్ కి వస్తే ఎక్కువ అనే టైప్ లో చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఈ కాలేజ్ పెట్టగానే మరి అంటే మనకి ఆ కాంపిటేటివ్ నేచర్ ఏదో ఉంది లోపల ఉంటే చేసేది మనమే బెస్ట్ అవ్వాలనేది ఏదో. అదే ఇంకా ఇప్పటికి ఇంకా అవ్వాలా మనకి ఇంకా అదే అంటే అంటే నాకు సంబంధం లేని టాపిక్. నాకు ఎక్కడో చాలా ఖాళీగా ఉన్న టైంలో పామిస్ట్రీలు ఇవన్నీ చాలా నేర్చుకున్నా, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆస్ట్రాలజీలు, పామిస్ట్రీలు ఇలాంటివన్నీ. ఓకే, ఆ టైంలో మేము ఒక బాగా చెప్తారు, బాగా గొప్ప ఆయన అనుకున్న ఆయన దగ్గరికి వెళ్తే తెనాలి రామారావు గారు ఉండేవారు. ఓకే, ఆయన అప్పుడు లిటరల్లీ రోడ్ మీద అన్నా మనం ఏం చేయట్లా, నాన్న చనిపోయినారు, ఏం చేయాలో చూస్తున్నాం అన్నమాట. ఓకే, చూడగానే వచ్చే ముందు అవి ఉంటాయి అని చెప్తే బాగుండు, ఇవి వస్తాయి అని చెప్తే బాగుండని కోరికలు ఉంటాయి కదా, అనుకున్న అన్నీ ఉంటాయి నీకు సుఖం ఉండదని అని చిన్న అట్లే వెంటనే ఎండ్ చేసినా కానీ సుఖం ఉండదు అని నార్మల్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే టైప్ కాదు. ఎందుకు మన మోహన్ చూసో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏముంది, ఏది వచ్చినా ఇది కాదు ఇంకేదో కావాలనుకున్నాడు, సుఖం ఉంటుంది ఇంకంతే ఉంటుంది. ఇప్పుడు మన రిటైర్మెంట్ వయసుకి వచ్చాం అనుకొని ఇప్పటికీ ఏంటంటే రిటైర్ ఎలా అవుదాం అంటే యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ బాగా చేస్తే ఫస్ట్ బ్యాచ్ పాస్ అవుట్ టైం రిటైర్ అవుదాం అంటే ఏదో ఇంకా టార్గెట్ అలా పెట్టుకుంటే వెళ్తానే ఉంటుంది. సో నెవర్ రెస్ట్ ఆన్ అవర్ లారల్స్ అనేది అంతే ఇంకా. ఓకే, గాట్ ఇట్ సార్. సో అంటే వివిఐటి లైక్ ఈ సరౌండింగ్స్ లో వన్ ఆఫ్ బెస్ట్ కాలేజ్ లాగా గ్రో అవుతుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో సడన్ గా మళ్ళీ V1 కూడా స్టార్ట్ చేశారు కదా, లైక్ మళ్ళీ దానికి రీజన్ ఏమైనా ఉందా సార్? అంటే అసలు కాలేజ్ పెట్టే ముందే మనకి ఏమన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడితే స్కూలే పెట్టాలని.
ఓకే ఓకే. స్కూల్ రీజన్ ఏంటంటే బేసిక్ మంచి స్కూల్లో చదువుకున్నా మంచి స్కూల్ లాంటిది మనం చేయగలిగితే బాగుంటుంది అనేది ఉంటుంది. మనం కాలేజ్ పెట్టే టైంకి ఏంటంటే అప్పుడు దాకా కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి. కాలేజ్ ఏది పెట్టినా బాగా నడిచేది. అవును. అంటే అల్టిమేట్ గా చివరికి ఫైనాన్షియల్ గా అది నడవాల్సిందే కదా. మనకేం డబ్బులు కాలేజ్ వెళ్ళకాలని నడిపేది మనకేం ఉండవు, ఎవరికీ ఉండవు అనుకోండి. అవును సార్. సో ఆ టైంలో ఏంటంటే కాలేజ్ 100 స్ట్రెంత్ తోటి పెడితే 100 కంటే ఎక్కువ మంది పిల్లలు చేస్తాను రెడీ ఉన్నట్టు ఉండేది అన్ని కాలేజీలకు అప్పుడు. ఎస్ సార్. కాలేజీకి వెళ్ళిన రీజన్ అది అప్పుడు. తర్వాత స్కూల్ కి వచ్చేదానికి మనకి యాక్చువల్గా మనం అప్పటికి ఇంకా కాలేజ్ ఇప్పటికీ గ్రో అవుతానే ఉంది. దీనికి ఇప్పటికీ రిసోర్స్ చాలట్లేదు, ఇంకా చేస్తానే ఉన్నాం. స్కూల్ పెట్టిన రీజన్ మాత్రం జనం గురించి కొంచెం మనకి బేసిక్ లోపల ఆ పిచ్చి ఉంది, మన స్కూల్ పెట్టాలనేది. కానీ ఆ పెట్టిన టైం మాత్రం మన స్టేట్ లో వీళ్ళేదో క్యాపిటల్ అనేసి ఇక్కడ హడావుట్ చేస్తా ఉన్నారు. నిజంగా క్యాపిటల్ ఎన్నుకొని మనకి ఎక్కడెక్కడ నుంచో మ్యాన్ పవర్ మంచి గొప్ప వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలంటే మనకి మంచి స్కూల్స్ లేవని అన్న కానీ మంచి ఇమ్యూనిటీస్ ఉన్న స్కూల్స్ లేవు మనకి ఇక్కడ. ఓకే. అంటే మేము అంటే సైన్స్ స్కూల్ వదిలేద్దాం. మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు వీధి బళ్ళు లాంటివి ఇప్పుడు వచ్చే కొద్దికి సిటీల్లో ఉండేవాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. ఆ సిటీల్లో ఉండేవాళ్ళు ఎక్కడో ఒకటి కాస్త బెటర్ ఇమ్యూనిటీస్ ఉండే స్కూల్స్, బెటర్ స్కూల్స్ అనేది నేను అన్న ఎక్కడైనా మనం చదువుకునే వాళ్ళు మంచిగా చదువు చెప్పేవాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, పిల్లలు మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ బెటర్ ఇమ్యూనిటీస్ ఉండే స్కూల్స్ లో అలవాటు అయి ఉంటారు. ఆ పేరెంట్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు మన పిల్లలకి వాళ్ళు మెయిన్ చూసుకునేది మన పిల్లలకి చదువుందా లేదా అని చూసుకుంటారు కదా. సో స్టేట్ కి అవసరం కదా అని మొదలు పెట్టాలి. ఓకే. అంటే మనకి చేయాలనిపించింది, కాకపోతే ఆ రోజు చేసేవాళ్ళం కదా, తర్వాత చేసేవాళ్ళము. అప్పుడు ఎందుకు చేసామంటే స్టేట్ క్యాపిటల్ అన్నారు, ఇక్కడ అవసరం ఉంది ఇలాంటిది అనేసి కొంచెం హడావుడిగా అనుకొని చేసింది అనమాట అది. ఓకే. సో ఆ రీజన్ కి అది పర్లేదు, బాగానే ఉంది అది. అంటే కాకపోతే ఏంటంటే స్కూల్స్ లో కాలేజీల్లో టోటల్ గా తృప్తి పట్టడం అనేది అవ్వదు. మనకి ఎన్నో చాలా కోరికలు ఉంటాయి, అక్కడ కొన్ని అవుతా ఉంటాయి. ఇప్పుడు నాకు మా స్కూల్ లాగా అవ్వాలని అనుకున్నాం. మా స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్, అది ఇదేమో డే బోర్డింగ్ అన్నట్టు. సో రెసిడెన్షియల్ స్కూల్లోనే అబ్సల్యూట్ కంట్రోల్ ఉండేది పిల్లల మీద అక్కడ స్కూల్ కి. అవును, 100%. సో ఒకసారి డిసిప్లిన్ అంటే ఇంతే అన్నట్టు ఉండేది. మనకి ఇంకెవరు మాట్లాడటమే ఉండదు. ఇక్కడ పిల్లలు రోజు ఇంటికి వెళ్ళి వస్తారా, టీచర్లు కూడా వెళ్ళి వస్తారు. మేము ఒక సెక్లూడెడ్ కింగ్డమ్ లో ఉన్నట్టు ఉండేది సైన్స్ స్కూల్ అనేది. సో అది రెసిడెన్షియల్ స్కూల్ ని రెప్లికేట్ చేయడం కష్టం, కానీ ఐ థింక్ సార్ అంటే మీరు యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు చాలా మంది ఫ్రెండ్స్ తో గడుపుంటారు, అంటే చాలా మంది స్టూడెంట్స్ ని చూసుంటారు. అండ్ వివిఐటి కానీ, యాప్టెక్ కానీ, తర్వాత వివా కానీ, అంటే లైక్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని చూసిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. లైక్ స్టూడెంట్ అని అంటే మీ డెఫినేషన్ ఏంటి సార్? స్టూడెంట్ అనేది మనం డెఫినేషన్ ఏం లేదు. స్టూడెంట్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్, అది ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ పిల్లలు ఎంజాయ్ చేస్తే బాగుండని. నార్మల్ గా ఏమవుద్దంటే లైఫ్ లో పెద్ద అయిన తర్వాత ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాం మనం, ఆ టైం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని. కానీ ఆ టైంలోనేమో వెళ్ళి చూస్తే ఆ టైంలో వాళ్ళు వరి అయిపోతా ఉంటారు. నేను చెప్పాను ఇందాక స్కూల్లో వరి అవుతా ఉండేవాడిని. ఇప్పుడు సైన్స్ స్కూల్ గొప్ప మాట్లాడుతున్నా. అదేదో మనం ఆ టైంలోనే రియలైజ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటాం కదా అనేది ఉంటది. ఆ ఒకటి ఆ స్టూడెంట్ లైఫ్ లో కాస్త స్కూల్స్ కాలేజీలో అది అయ్యేటి చూస్తే బాగుంటది. పిల్లలు తెచ్చుకోవాలి, అది కాలేజీలు స్కూల్ కూడా చెయ్యాలి. అది ఓకే. ఆ టైంలోనే హ్యాపీగా ఉండేది అనేది. లైఫ్ లో చివరికి నిజంగానే మనం హ్యాపీయెస్ట్ టైమ్స్ ఏంటంటే మన చైల్డ్హుడ్. ఎస్ సార్. సో ఆ చైల్డ్హుడ్ లో హ్యాపీనెస్ పోకుండా చూసుకోవాలి మనం. అవన్నీ ఉంటే మిగతా అన్ని స్టూడెంట్ కి వచ్చేవన్నీ వచ్చేస్తాయి అనేది. ఆ హ్యాపీనెస్ అనేది మనకి దారి తప్పడం లేదనేది తెలుసుకోవటం ముందు ముఖ్యం. చిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకసారి మనల్ని ఇటు వెళ్ళొద్దన్నారంటే అది, లేకపోతే ఇందాక అనుకున్నాను షూస్ వేసుకోమంటే షూస్ వేసుకోకుండా ఉంటాం. సార్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్, ఇప్పుడున్న జనరేషన్ మేబీ స్కూల్, మేబీ ఇంటర్మీడియట్, మేబీ ఇంజనీరింగ్, అంటే మీరు ఆల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తో డీల్ చేస్తూ ఉన్నారు. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడున్న స్టూడెంట్స్ లో మిస్ అవుతున్న థింగ్స్ ఏంటి సార్? మిస్ అవుతుందే లేదు యాక్చువల్ గా. ఇప్పుడు పిల్లలు దే ఆర్ ఈవెన్ మోర్ రెస్పాన్సిబుల్. ఓకే. అంతకుముందు నేను చదువుకునే టైంలో ఏమైందంటే చదివిన తర్వాత ఏం చేయాలో తెలిసేది కాదు. బాగుపడటం అనేది అంతగా గ్యారంటీ ఉండేది కాదు. ఇప్పుడేమో బాగుపడటం చాలా చాలా అట్లీస్ట్ కష్టం కాదనేది అయింది. దాంతో కాలేజీలో ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు 10% పాస్ అయ్యేవాళ్ళు మొత్తం. బెంగళూరు యూనివర్సిటీలో 10% పాస్ పర్సెంటేజ్. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 80-90% ఉంటాం. అవును సార్. సో ఊరిని పెద్దవాళ్ళు చాలా మంది క్రిప్ చేస్తూ ఉంటారు కదా, ఆ కాలంలో లేరు, ఈ కాలంలో లేరు. అవును సార్. స్టూడెంట్స్ మోర్ రెస్పాన్సిబుల్ ఉంటున్నారు ఇప్పుడు. ఎస్ సార్.
ఇంకా పిల్లలది అది ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి వచ్చేసరికి అంటే మనం నడుపుతున్న స్కూల్ కొంచెం వేరే టైప్ స్కూల్ కదా, కాస్త ఎలీట్ కనో కాస్త డబ్బులు కట్టగలిగిన వాళ్ళది అన్నట్టు ఉండింది కదా. అవును సార్. అక్కడికి వచ్చేసరికి మనకు ఆ ప్రాబ్లం తెలుస్తూ ఉంటది. ఏంటంటే మనం అందరం గ్రో అయినప్పుడేమో కష్టాలు తెలిసి గ్రో అయ్యాం. ఇప్పుడు వీళ్ళకేమో ఆ కష్టం తెలియదు. కష్టం తెలియకుండా వాళ్ళకి అవసరం తెలియదు సెట్ చేయటం కొంచెం కష్టమైన పని. అది కొంచెం గట్టిగా మేము ఏదో ట్రై చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు చేర్చచ్చు కానీ వీళ్ళ నెల మీద ఉండాలన్నట్టు అనేది మన స్కూల్లో అది ట్రై చేస్తున్నాం. మరి నేను చాలా పని ఉంది దానికి. సో అంటే ఇప్పుడు మన వివిఐటి కాలేజ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని కన్సిడర్ చేస్తే లైక్ వీళ్ళు ఇంకా అంటే ఈ కొన్ని థింగ్స్ ని ఫాలో అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది, అలాంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? వాళ్ళు ఇందాక టాపిక్ వాళ్ళు కాలేజీలో వాళ్ళు ఇష్టమై వస్తున్నారు అనుకుంటే చాలు, ఇంకా అన్ని బాగానే ఉంటాయి. ఓకే, అది ఒకటి కాలేజ్ చేయగలగాలి, కొంచెం అది పిల్లలు ఓన్ చేసుకోగలగాలి. కొంచెం ఉన్నంతలో మన కాలేజీలో జరుగుతుంది అనుకుంటున్నాం. మెయిన్ అదే ముఖ్యం. కాలేజీలో మనం ఇష్టం లేకుండా వెళ్తున్నాము, లేకపోతే ఎవడో చెప్పిన పని చేయాల్సి వస్తుంది అనేది మన మైండ్ లో తీసేసుకోగలిగితే షూర్ గా చాలా బాగా ఉంది. ఎస్ రియల్లీ సార్. సార్ అంటే ఇంతకు మీరు కూడా మెన్షన్ చేశారు, ఈ చుట్టుపక్కల లైక్ ఈవెన్ స్టేట్ తో కంపేర్ చేసుకున్నా కానీ వివిఐటిలో కొన్ని ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ సాక్ అనేది ఒకటి, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంక్యుబేషన్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ సెల్, ఈ సెల్, ఈవెన్ వివిఐటి ఫెస్ట్ కానీ బాలోత్సవ్ అంటే ఇలాంటి థింగ్స్ చాలా జరుగుతున్నాయి సార్ కంపేర్ టు అదర్ కాలేజెస్. సో వీటన్నిటి వెనకాల మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఇప్పుడున్న జనరేషన్ లో ఈవెన్ పేరెంట్స్ కూడా అకాడమిక్స్ బాగుంటే చాలు, వాళ్ళకి పర్సంటేజెస్ వస్తే చాలు, అట్ ది ఎండ్ ప్లేస్మెంట్ ఇవ్వగలిగితే చాలు అనుకుంటున్న టైంలో ఇన్ని థింగ్స్ ని మాట్లాడుతున్న దాని కంటిన్యూటీ ఏమంటే మనకి పిల్లలు హ్యాపీగా ఉంటే ఇంకా బాగుంటారనేది మన నమ్మకం. అదే హ్యాపీగా ఉండటానికి మనం ఆ లైఫ్ లో చాలా చాలా ఎనర్జీస్ ఉంటాయి. చదువే కాకుండా ఈ ఎన్నెన్నో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ ఎనర్జీస్ వస్తాయి, రైట్ వేలో స్పెండ్ చేయడానికి ఉంటది. దానివల్ల అంటే మనకైతే ఇప్పుడు మనం ఇందాక శాఖ అన్నారు కదా, అవును సార్, అది నాకైతే చాలా చాలా సక్సెస్ఫుల్ మోడల్ అనిపించింది మన కాలేజీలో జరిగే వాటిల్లో. ఏంటంటే ఒక్కసారి మనం పిల్లల్ని దగ్గర తీసి ఇది మందేరా కాలేజ్ అని వాళ్ళకి అర్థమయ్యేట్టు, వాళ్ళకి నమ్మకం కలిగేట్టు చేస్తే మనకంటే వాళ్ళు ఇప్పుడు నేను చేసే పని కంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాలేజీలో. అది మనది అనిపించేట్టు ఉండటమే కాలేజ్ చేయాల్సిన పని అనేది. అది కొంచెం పర్లేదు జరుగుతా ఉంది. అది అందరి పిల్లలకి వెళ్తే బాగుంటుంది. ఆ శాఖ అనేది కానీ లేకపోతే ఇందాకన్నా మీరు ఏ యాక్టివిటీస్ అయినా కూడా అంటే పిల్లలకి ఇప్పుడు మామూలు లైఫ్ లో ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మ్యాథ్స్ ఉన్నాను, క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం అనుకున్నాం. లైఫ్ లో ఎక్కడ రోడ్డు మీద పోయి మన లాపి క్యాలిక్యులేషన్ అడుగుతాడు, అడగదు. లైఫ్ లో ఎక్కడ చూసినా మనకు ఉపయోగపడేవి మిగతా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇలాంటివన్నీ, అవన్నీ చదువులో మిస్ అయిపోయి లైఫ్ లోకి వెళ్తే కష్టమైపోతా ఉంటుంది. ఇలా యాక్టివిటీస్ లో వాటిల్లో నేర్చుకునే అంత ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ లో రాదు. అది అవన్నీ అవుతా ఉంటే బాగుండు అనేది. అప్పటికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇందా వివిఐటి అనుకున్నాను, అది బాగా జరుగుతుంది అంట ఫెస్ట్, దానికి కూడా ఎగ్గొట్టే పిల్లలు ఉంటా ఉంటారు. అవును సార్. అంటే ఎక్కడో వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేట్ అయ్యి మనం అనుకున్నవన్నీ అందిపుచ్చుకుంటే బాగుంటుంది అని ఉంటుంది మనకి. సో ఏదైనా ఉంటే ఇప్పుడు సగం మంది పిల్లలు తీసుకుంటున్నారు, మిగతా సగం మంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనేది. ఎస్ సార్. సో అంటే లైక్ దీని వెనకాల ఇంటెన్షన్ తెలిస్తే వాళ్ళు కూడా వీటిని వినియోగించుకుంటారు అనే రీజన్ ఈ క్వశ్చన్ అడిగింది సార్. అంటే అదే మనకి చిన్నప్పటి నుంచి అలా పెరిగి కాలేజ్ ఒకటి చేస్తుందంటే అది ఎక్కడదాం అన్నట్టు ఉంటుంది. మనం అది కాలేజ్ చేయట్లేదురా బాబు అన్నట్టే చేస్తున్నాం ఆల్మోస్ట్. నన్ను కూడా పిల్లలు వచ్చి పిలుచుకెళ్ళటం లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఏంటనేది మనం వాళ్ళ పిల్లలు పిలిచేదిలా చేయట్లేదు. అవును అవును. కాబట్టి అది ఇంకా అందరికీ ఎక్కట్లేదు, అది ఇంకా మిగతా పిల్లలు కూడా చేరాలి. అది మందరి ప్రోగ్రామ్ అనేది. భోజనం ఉందనుకున్నాం, భోజనం చివరికి అది బాగా చేసినా చేయకపోయినా ఆ కూర అదే ఖర్చు అవుద్ది అనేది అర్థం కాదు చాలా. అవును. సో ఇప్పుడు అది బాగా చేయించుకునే బాధ్యత మంది అన్నట్టు పిల్లలకి వదిలేస్తే వాళ్ళకి ఏం కావాలని వాళ్ళే చూసుకుంటున్నట్టుంటే అప్పుడు ఫుడ్ బాగానే ఉంటుంది. మన ఇంట్లో ఫుడ్ బాగుంటుందని అనుకుంటాం అందరం. ఎస్ సార్, ఆబ్వియస్. ఎందుకంటే అది మన ఫుడ్ అని ఉంటుంది, అది మనది అనేది కాలేజీలో కూడా అనుకోవచ్చు కదా అనేది. అవును సార్. అంటే అనుకోలేకుండా ఉండేట్టు బిహేవ్ చేస్తుంటే అది కూడా మన తప్పవుద్ది. అందుకని మన వైపు కూడా చూసుకుని ఉండాలి. ఎందుకని వాళ్ళు ఓన్ చేసుకునేట్టు చూసుకోవట్లేదు మనం అనేది
మన వైపు నుంచి మనం జడ్జ్ చేసుకుంటా ఉండాలి. అది ఆ లెర్నింగ్ జరుగుతూనే ఉంటుంది. యా, హోప్ సార్ డెఫినెట్లీ అందరూ ఇప్పటి నుంచి అయినా వినియోగించుకుంటారని అనుకుంటున్నాను సార్. అంటే ఒక కంప్లైంట్ అనుకోండి ఆర్ బాధ అనుకోండి ఒకటి ఉంది సార్. ఈవెన్ కాలేజ్ డేస్ నుంచి కూడా నాకు కొంచెం భయం ఉండేది, కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడగాలని అనుకున్నాను సార్. సో ఏంటి అంటే లైక్ ఏ బ్రాంచ్ తీసుకున్నా ఎవ్రీ సెమిస్టర్ లో ల్యాబ్స్ ఉంటాయి సార్. సో ల్యాబ్స్ కి అబ్జర్వేషన్ ఒకసారి రాస్తాము, రికార్డ్స్ ఒకసారి రాస్తాము, ఈవెన్ వాటికి గ్రాఫ్స్ అని అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్ కి గ్రాఫ్స్ అలా ఉంటాయి. అంటే మేజర్ గా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పటి వరకు నాకు తెలియదు సార్, ఎవరు చెప్పలేదు. బట్ చెయ్యకపోతే కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, రికార్డులు చింపేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఎవ్రీ స్టూడెంట్ సార్, అంటే టిల్ డేట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కంటిన్యూగా చేసే పని ఏమైనా ఉందంటే రికార్డ్స్ అండ్ ల్యాబ్స్, ఈవెన్ అబ్జర్వేషన్ లాంటి వర్క్స్. కానీ ఎవరికి దాని ఇంపార్టెన్స్ తెలియదు సార్. అంటే నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూస్తుంటే పాటలు వింటూ కొంతమంది రాస్తారు, సినిమాలు చూస్తూ కొంతమంది రాస్తారు, కొంతమంది ఎవరో ఒకరితో రాపిస్తారు. బట్ స్టిల్ అంటే అది నిజంగా యూజ్ ఉందా సార్, ఆర్ ఎందుకు దాన్ని ఇంకా ఉంచారు తెలియదు. కొన్ని ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏమవుద్దంటే ఒకసారి ఎవరో కనుక్కుంటారు, అది అవసరమా కాదా అని తెలియటానికి అంత ఈజీ కాదు అది మనకి. ఇప్పటికే పిల్లలకి రైటింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ పోతున్నాయి అనేది. మనం మామూలుగా మన వాళ్ళని సబ్మిట్ చేయొచ్చు కదా అని ఇలాంటివి అడుగుతా ఉన్నారు ఈ మధ్య. అదే కట్ చేసేసి ఇంకా ఈజీగా చేయొచ్చు కదా అనేది. అవును సార్. సో కరెక్టా తప్ప అనేది మనకు తెలియదు ఎడ్యుకేషన్ లో చాలా సార్లు. మనము అంటే ఈవెన్ అంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పట్లేదు సార్. అంటే మేబీ రైటింగ్ కోసం మనం ఇంకొకటి అంటే రైటింగ్ కోసం అనేది ఏంటంటే చివరికి వాళ్ళు చేసింది రాయటం అనేది అవసరం అనేది దాంట్లో డౌట్ ఏం లేదు. మనం అందరం కూర్చొని కాదు ఎందుకన్నా సంవత్సరం అంతా కానీ అందరు కూర్చొని ఆ చివరి 2-3 రోజులు అంటే ఇప్పటికీ అర్థం కానీ నాకంటే నాకు చదువు వైపు నుంచి కూర్చున్నప్పటిది అసలు ఫస్ట్ రికార్డ్ ఎవరు రాస్తారనేది. అందరు కాపీ కొట్టేవాళ్ళే ఉన్నట్టుంటారు, మరి ఫస్ట్ రికార్డ్ ఎవరు రాస్తారనేది మరి అది అంటే ఇప్పుడు ఇచ్చేస్తున్నారు సార్. ఫ్యాకల్టీయే ఒక వాళ్ళు కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వచ్చినట్టయితే అంటే అయినా కూడా చూసి రాయటం అనేది కూడా అవసరమైన కదా అనేది. ఇంకా అంటే మనకి అసలు సబ్జెక్ట్ అనేది ఏముంది అనేదో, ల్యాబ్స్ ఏం రాసాము ఏం చేసాము అనేది. కాకపోతే వీళ్ళు చూడకుండా కూడా రాస్తా అంటే అస్సలు మైండ్ పెట్టకుండా రాస్తా ఉంటే మరి అంటే ఏమవుతుందంటే దీంట్లో కూడా అందరు అదే ఉంటారా అనేది తెలియదు కదా, కొంతమంది అన్న చదువుతారా అనేది. చాలాసార్లు ఇప్పుడు మనం ఒకసారి స్పీచ్ ఇస్తా ఉంటారు, మంచి మాటలు చాలా చెప్తా ఉంటారు. అవును, చాలాసార్లు ఆలోచన ఏముంటదంటే ఓన్లీ ఒక్కడ నేనేం చేస్తుంటే బాగుండు కదా అనేది. ఇలాంటి రీజన్లో ఉండొచ్చు మరి. ఓకే సార్. సార్ అంటే లైక్ కమింగ్ టు అనదర్ థింగ్, అంటే ఈవెన్ మాకు కూడా ఈ మధ్య కాలంలో బాగా అనిపిస్తున్నది, అకాడమిక్స్ లో చదువుతున్న దానికి మళ్ళీ రియల్ వరల్డ్ లోకి వెళ్ళిన దానికి కొంచెం గ్యాప్ అయితే ఉంది సార్ డెఫినెట్లీ. లైక్ ఆ గ్యాప్ ని ఇప్పుడు వివిఐటి లైక్ అటానమస్ అయింది అండ్ మన యూనివర్సిటీకి ప్లాన్ చేస్తున్నాము, దీన్ని ఎలా ఫిల్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు సార్. అంటే అది నేను కొంచెం బెటర్ గా అవుతుంది ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఈ మెయిన్ జరగాల్సింది అంటే నాకు అనిపించింది అయితే మన దేశంలో ఉన్న కల్చర్ ఏంటంటే టీచింగ్ కి ఇండస్ట్రీ నుంచి రావడం అలవాట్లేదు. ఎస్ సార్, ఎగ్జాక్ట్. నార్మల్ గా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుందంటే చాలా మంది సబాటికల్ అన్న ఏదో అనుకుని ఇండస్ట్రీలో కొన్నాళ్ళు వదిలేసుకొని వచ్చి కాలేజీలో చదువు చెప్పి వెళ్తా ఉంటారు, అలా ఉంటుంది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకున్నాను, లేకపోతే ఆఖరికి టీచింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బయట ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తా వాళ్ళకంటే మోర్ ఇంటలెక్చువల్స్ లాగా కాలేజీలో ఉంటా ఉంటారు వాళ్ళు. మనకు ఒకటి టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ లాగా అయిపోయింది. అవును సార్. మనకు అది దాంట్లో నుంచి బయటికి రావడానికి కష్టం అవుతా ఉండింది. మేము కంపెనీ వాళ్ళతో ప్రతిసారి వచ్చినప్పుడల్లా మాట్లాడేవాళ్ళం. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరిని వచ్చినా ఏమనుకుంటారో అనేది పట్టించుకోకుండా ఇది ఒకటి అనేవాళ్ళు కాదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి అసలు ఇండస్ట్రీకి అవసరమైన సబ్జెక్ట్ రాదనేసి కంప్లైంట్ చేస్తుంటారు. కాలేజీలో వాళ్ళు 4 ఏళ్ళు ఖాళీగా ఉంటారు. వాళ్ళు మీకు ఏది కావాలి ఇక్కడ వచ్చి చెప్పుకోవద్దని ఎవరన్నారు. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇందాకన్నా మనకి మన కాలేజీ పెడుతుంటే మన కాలేజీలో టీచింగ్ స్టాఫ్ ముఖ్యమని నాకు తెలిసినప్పుడు వాళ్ళకి ఎంప్లాయీస్ అవసరం వాళ్ళు కూడా ఉండాలి కదా. 100%. అది ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా తయారయ్యే అవసరం మాకు ఉంది అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి కదా అనేది. అది నెమ్మదిగా ప్రభుత్వం ఇప్పుడు యాక్చువల్లీ మన కాలేజీలో నేకోటం జీపామనో లేకపోతే చూసానో చాలా కంపెనీలు వచ్చి వాళ్ళు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ట్రైన్ అని కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంతమంది టీచర్లు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మిగతా వాళ్ళకి చూస్తున్నారు. ఇప్పుడు షూర్ గా బెటర్ గా ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు మన
కాలేజ్ అటానమస్ గా వచ్చింది అండ్ ఇప్పుడు యూనివర్సిటీకి ప్లాన్ చేస్తున్నారు, అంటే ఎప్పటికి యూనివర్సిటీ అవ్వచ్చు వివిఐటి? ఈ మధ్య దేవుడు ఇచ్చేది, మన దేవుడి మీద చాలా నమ్మకం. ఓకే ఈ మంత్ ఎండ్ కి 30th ఆన్లైన్ ఇన్స్పెక్షన్ ఉంది. ఓకే, మేబీ అది అయిపోతే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఓకే, సో వివిఐటి యూనివర్సిటీ అయిన తర్వాత నేమ్ ఏమైనా అనుకున్నారు సార్? ఇదే ఉంటుంది అనుకుంటా. అంటే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే అప్లై చేస్తాం డీమ్ టు యూనివర్సిటీకి. అవును సార్. యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు అదేదో రూల్ ఉంది, మనం యూనివర్సిటీ డైరెక్ట్ రాసుకోవద్దు, డీమ్ టు యూనివర్సిటీ రాయాలి. అవును సార్. సో డీమ్ టు యూనివర్సిటీ అని రాయాలంటే అప్పుడు వివిఐటి అంతే ఉండిపోతుంది. ఇప్పుడు ఎంఐటి ఉందనుకోండి, ఎంఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉంటుంది, అది యూనివర్సిటీ ఉంటుంది. అలానే ఇప్పుడు వివిఐటి అనేది ఎంతో ఉంచి డీమ్ టు యూనివర్సిటీ అని రాస్తాము. ఓకే, స్టేట్ కింద అయితే డైరెక్ట్ గా యూనివర్సిటీ రాసుకోవటం ఉంటుంది. ఓకే, డీమ్ టు అని రాయకర్లా. ఓకే, స్టేట్ కింద తీసుకుంటే అప్పుడైతే ఏదో కొంచెం గ్రామర్ తప్పు లేకుండా ఏమన్నా కొంచెం మారుద్దాం అనుకున్నాం. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ చేద్దాం అనుకున్నాం. ఓకే, ఓకే, అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ అనేది రాసేది గ్రామాటికల్ బాగున్నట్టు ఉండదు కదా అని మనకి. కాబట్టి ఇప్పుడు డీమ్ టు బికి వెళ్తున్నాం కాబట్టి ఇదే కంటిన్యూ అవుతుంది, ఇదే నేను కంటిన్యూ అవుతుంది. సార్ అంటే యూనివర్సిటీ అయిన తర్వాత అంటే మేజర్ చేంజెస్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేజర్ చేంజెస్ ఉండేదల్లా అస్సలు అనకూడదు, కానీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ వస్తుంది. ఫైనాన్షియల్ స్ట్రెంత్ రావటం వల్ల ఎన్నో చేయొచ్చు. లోకం డబ్బులతో నడుస్తుంది. అవును సార్. డబ్బులు కన్స్టెంట్ ఉంటే చాలా చాలా kashtam. ఇప్పుడు కాలేజీలో మనకి 2007 కాలేజ్ మొదలు పెట్టినప్పుడు ఫీజు ఎంత ఉందో దగ్గర అంత ఉంది ఇప్పుడు. అంటే అలా కన్స్టెంట్ ఉంటే మనం అనుకునేది చేసుకుంటూ వెళ్ళటం కష్టం అసలు. ఇప్పుడు మనకి ఏమవుద్దంటే ఇప్పుడు యూనివర్సిటీ అనేది మనం కొత్తగా ఎవరు పెట్టట్లేదు. సో లోకంలో ఎక్కడెక్కడ మంచి ప్రాక్టీస్ లో ఉన్నాయో ఏం చూసి సేవ్ చేసుకోవచ్చు. అవును సార్, అవును సార్. సో మనకి కొంచెం కంట్రోల్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు మనకి చిన్న ఉన్నాయి అనుకుందాం, మన అటానమస్ అయిన తర్వాత యూనివర్సిటీలో మనం బాగా చేసుకోగలిగాని చేసుకోవచ్చు యాక్చువల్గా. అవును సార్, అవును. కాకపోతే ఎక్కడో యూనివర్సిటీలు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు వీళ్ళు కొంచెం ఎక్కువ ఇంటర్ఫీర్ అయిపోయి అటానమీ విలువ లేకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసేది తప్పేం కాదు. ఏమవుతుందంటే అటానమీ అన్ని కాలేజీలకి ఇచ్చేద్దామని చూస్తున్నారు. అన్ని కాలేజీలకి ఇచ్చేస్తే అన్ని కాలేజీలకి అసలు సొంతగా డివైడ్ చేసుకునేంత స్ట్రెంత్ ఉందా లేదా అనేది వాళ్ళ అనుమానం. అవును, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే అందరు కలిపి చేసే వాటిల్లో కొంచెం బాగానే చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కష్టం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చిన సిలబస్ పెట్టుకోవడానికి కుదరదు అంటారు వాళ్ళు. అటానమీలో అది అసలు లీగల్ కాదనమాట. కాకపోతే మనం ఫైట్ చేయడం దేంట్లో అనేసి కొంచెం ఆగుంటాం. ఓకే, ఇందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇప్పుడు మీ జనరేషన్ కి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కావాలో ఉంటుంది. అవును సార్. సో ఇంత బట్టి అవసరం ఉంది అనేది నాకు కూడా గట్టిగా నమ్మకం. అది అవసరం లేదో కదా అంత అనేది. అవును సార్. కొంత బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ప్రాసెస్ చేసుకోవడానికి నాలెడ్జ్ అంతా ఉండాలి, కానీ బట్ స్టిల్ మొత్తం ఆలోచన అంతా దాని మీదే మనం ఎక్సెస్ ఇవ్వడం కరెక్టా అనేది ఇది డౌట్ ఉంది. సరే, మనం ఇంటర్నల్స్ లో ఒక 5 మార్కులకి ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెడతాం. అవును సార్, పెడుతుంటే అంటే ఫస్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం చాలా కష్టం అని నాకు ఐడియా ఉంది. అది కూడా చేయలేము అని. ఎందుకంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం టీచర్కి చాలా కష్టం. అంటే క్వశ్చన్ అనేది ఒక బ్రాకెట్స్ మధ్యలో వచ్చి ఆన్సర్ అవ్వకూడదు. అది అలాంటి క్వశ్చన్ ఇవ్వడానికి ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టక్కర్లేదు. సో వాళ్ళకి అక్కడ ఉన్న నాలెడ్జ్ ని అనలైజ్ చేసుకొని వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి ఆన్సర్ చేయగలిగేటుండే క్వశ్చన్లే ఇవ్వగలగాలి. అవును సార్. సరే, అలాంటి జరుగుతామో అని ఆశతోటి ట్రై చేద్దాం అనేసి ఒక 5 మార్కులు ఇంటర్నల్స్ కనుక్కున్నాం. అనుకుంటే యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆయన కుదరదాన్ని ఓపెన్ బుక్ వెళ్ళబెడతారట. ఓకే, అర్థం కావాలంటే మనము అటానమీ అనేది టోటల్ అటానమస్ అనేది వాళ్ళకి కింద ఉన్నట్టు కాదు అసలు. అది అవును సార్, అవును. వాళ్ళు ఊరికనే ఒకళ్ళు హెల్ప్ చేయడానికి అన్నట్టు మన బాడీలో ఒకరిని పంపిస్తారు. 100కి అది కూడా ఇంటర్నల్ మార్క్స్ ఒక 5 మార్కులు పెట్టుకుంటాం అంటే ఎసెన్స్ ఏంటో అర్థం కాలేదు. నేను యాక్చువల్ గా రోజు మీటింగ్ జరుగుతూనే ఉంది. నేను పని ఉన్నట్టు బయటకు వెళ్ళిపోయాను. మీటింగ్ అయితే అక్కడ రాలేదు. ఆయన అడుగుతానంటే ఆయన చైర్మన్ గారు ఏంటి రాయాలి. తర్వాత వచ్చి మన వాళ్ళు చెప్పినాము, అటానమీలో మరీ అంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన అవసరం లేదు, మనం అనుకుని చేసేద్దాం. సో మనం కంటిన్యూ చేసుకుంటాను అన్న తర్వాత అంటే వాళ్ళు కూడా ఏం అనలేదు. కానీ అంటే ఇలా ఉంటది. అంటే మనం చిన్న చేంజ్ అయితే పెద్ద చేంజ్ కూడా చిన్న చేంజ్ చేద్దాం అంటేనే ఆపుతున్నట్టు ఉంటది. రేపు యూనివర్సిటీ అయిన తర్వాత కొంచెం ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు మాకు యాప్టెక్ రన్ చేసే టైంలోనే ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అని కెనడా యూనివర్సిటీ కింద బీటెక్ ప్రోగ్రామ్ యాప్టెక్ లో జరిగేది.
ఓకే. జరిగే దాంట్లో మనకి స్టేట్ లో హైయెస్ట్ మన దగ్గర చేరారు, 70 మంది పిల్లలు చేరారు అప్పుడు. చేరినప్పుడు వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. వీళ్ళు ఇంకేమో మనకి ఓపెన్ బుక్ అయితే ఊరినే పాస్ అవుతా ఉంటున్నారు, మొత్తం అందరు తప్పారు. ఓకే. అందరు తప్పడం అంటే అర్థం కాదు మనకు కూడా. కాకపోతే తర్వాత వాళ్ళే ఇంకా డిసైడ్ చేసుకొని ఇండియాలో ఓపెన్ బుక్ ఎగ్జామ్ వీళ్ళకి ఉపయోగం లేదట్టుంది అనుకుని నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మామూలు ఎగ్జామ్స్ పెట్టడం మొదలు పెట్టారు అనమాట. ఓకే. నాకు అది అందుకని మొదట్లోనే చిన్నప్పుడు 20 ఏళ్ల క్రితం చూసాము, అందుకని అది చాలా అవసరం అనిపించింది. మనకి ఉన్న నాలెడ్జ్ ని వాడుకోవటం తెలియాలి కదా, అది తెలియనంత కాలం ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసినా ఉన్నప్పుడు వాడుకోవటం తెలియాలి కదా. అవును సార్, అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న జనరేషన్ అది రిక్వైర్డ్ సార్. సో ఇంకా అంటే ఏదన్నా మీ బ్రెయిన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉండి ఈవెన్ JNTUK అండర్ లో ఉన్నప్పుడు కానీ అటానమస్ లో కానీ చేయలేనివి లైక్ ఈ ఓపెన్ బుక్ లాంటిది ఒకటి అనుకుంటే ఇంకేమన్నా ఉన్నాయి సార్? అంటే యూనివర్సిటీ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ మీరు ఇంప్లిమెంట్ చేద్దాము అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫ్యూ థింగ్స్ ఏదంటే ప్రాజెక్ట్స్ అనేది ఇప్పటికే కాలేజీలో కొంచెం మొదలు పెట్టాము, కొంచెం సీరియస్ కదా. అంటే ఇప్పుడు మనకి థియరీ అనేది ల్యాబ్ అనేది వేరే అనేది ఎక్కడ ఉండదు అసలు, మన దేశంలో ఉంటుంది అసలు. అది కాస్త ఇంటిగ్రేట్ చేసి థియరీ పాస్ అవడానికి బేసిక్ గా వీళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇలాంటివి చేద్దామని. మంచి యూనివర్సిటీస్ లో అలానే ఉంటుంది అసలు. అలాంటివి చేద్దామని అంటే ఇప్పుడు మనకి ఫైనల్ ఎగ్జామ్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ స్టిల్ వీళ్ళకి సెమిస్టర్ స్టార్టింగ్ లో ప్రాజెక్ట్ తీసుకుంటారో సెమిస్టర్ ఎండ్ లోపు కంప్లీట్ చేయగలగాలి వాళ్ళు. అవును. అలాంటిది ఇంప్లిమెంట్ చేయాలని. ఓకే. ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేట్ చేయడం. ఇంకొకటి టాస్ దట్ వెన్ వి కమ్ టు దట్ అనేది ఎక్కువ అలవాటు అన్నమాట. ఓకే. మనకి కొంచెం మనం సొంతగా ఆలోచన చేయాల్సిన అవసరం లేని సెక్టర్ అది. గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రాక్టీస్ ఉన్నాయి. సో మనం అవగానే ఎనఫ్ టైం ఉంటుంది చేసుకోవటానికి. ఆబ్వియస్లీ. కాకపోతే అంటే ఇప్పుడు పెద్దోళ్ళ కొద్దిగా వచ్చే పిచ్చిలో ఒకటి అనుకుంటున్నా ఏంటంటే ఏదన్నా మన ఒరిజినల్ మన కల్చర్ లో మన పాత కాలం మనకు ఉండే నాలెడ్జ్ ని సైంటిఫిక్ గా ఏమైనా ప్రూవ్ చేయొచ్చో చూద్దాం అనేది అన్ని సబ్జెక్టులు ఇంటిగ్రేట్ చేద్దాం అని ఆలోచన. గ్రేట్. అంటే అది అంటే ఫార్మల్ గానే రాస్తాను. యాక్చువల్ ప్రాజెక్ట్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే రాస్తాను అన్నమాట అది. అంటే నోటిక్ సైన్స్ అని ఏదో బేసిక్ అది మనకున్న నాలెడ్జ్ ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం ట్రై చేద్దాం. సో అది మామూలు మనకి ఎంతసేపు మనకి ఏదో రాస్తూ ఉంటారు, మన వాళ్ళు ప్లేన్లు కనుక్కున్నారు, మన వాళ్ళు ఏం చేశారని. అలా కాకుండా ఆ ఉన్న వాటిని ఉన్నంతలో ఇంజనీరింగ్ వాటికి కలిపి ఏదన్నా మనం దానికి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది అలాంటివి ఉంటే పిల్లలకి కాస్త ఇంటిగ్రేట్ చేసి చేద్దామని, ప్రతి సబ్జెక్ట్ లో అలా కలుపుకుంటూ వెళ్దామని. ఈ కాకుండా అంటే మనకి ఇప్పుడు స్కిల్స్ ఉన్నాయి అనుకున్నా, స్కిల్స్ చచ్చిపోకుండా చూడాలి కదా అనేది. అంటే మనకి స్థప్తి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాం, అలాంటివన్నీ ఇంజనీరింగ్ వాటిల్లో ఇంటిగ్రేట్ చేద్దామని. అప్పుడు మనకి తెలియని కాదు, వాళ్ళకి తెలుసు ఎంతెంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు క్రియేట్ చేసి ఉంచారు. అది మనం అది ఎక్కడో సైడ్ లైన్స్ లో ఎవరో ఒక ఫ్యామిలీ నేర్చుకునే దానికంటే అది ఒక మెయిన్ స్ట్రీమ్ తీసుకొద్దాం అని ఆలోచన. ఎంత జరుగుద్దో తెలియదు, ఆలోచన అయితే కోరిక అది. షూర్ సార్. యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా ఫ్రీడమ్ వస్తుంది కాబట్టి ఎట్ ఏ టైం కాకపోయినా స్లోగా వీ కెన్ ఇంప్లిమెంట్ దోస్. అంటే అసలు మామూలు మనం బిజినెస్ స్కూల్ చేద్దాం, బిజినెస్ స్కూల్లో కూడా ఆలోచన ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ అందామని. ఫ్యామిలీ బిజినెస్ అంటే ఇప్పుడు మనకు మంగళగిరిలో వాళ్ళు ఉన్నారనుకున్నాం, నేత ఫ్యామిలీస్ కానీ ఎవరైనా. అవును. దానికి టెక్నాలజీ కానీ మన బిజినెస్ స్కిల్స్ కానీ ఇవన్నీ కలిపి ముందు తీసుకెళ్లే లాంటివి చేసేట్టు దానికి అలా తీసుకెళ్దాం అని. మనకి ఏరియాలో ఉన్న వాటికి ఇప్పుడు తెనాలి ఆర్ట్స్ సన్స్ ఉన్నారు, బ్రాస్ ఉంది అనుకున్నాం. వాటన్నిటికీ ఇప్పుడు ఊరికనే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు చెప్తే నేర్చుకోవటం తప్పితే కొంచెం టెక్నికల్ గా ముందుకెళ్లేది చేయొచ్చు కదా అని మనం. అంటే ఇప్పుడు మనకి కొన్ని మనం చూస్తూ ఉంటాం. మనకి మేము బెంగళూరులో ఉండగా చిన్న రెస్టారెంట్ ఉండేది, MTR అని, మావాలి టిఫిన్ రెస్టారెంట్ అనేది ఉండేది, లాల్బాగ్ దగ్గర ఉండేది. వాళ్ళకి రవా ఇడ్లీకో దేనికోసం జనాలు క్యూలో ఉంచుని తినేవాళ్ళు. కాకపోతే ఒక చిన్న రెస్టారెంట్, ఎంత మామూలు ఇంత రూమ్ ఉంటుందో కొంచెం పెద్ద ఉంటుందో. అది నెక్స్ట్ జనరేషన్ వచ్చారు, అది లోకం అంతా వెళ్ళిపోయింది. MTR అనేది మనకి మామూలు ఇంట్లో పొడులు కావాలన్నా ఇవి కావాలన్నా MTR ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి కారపొడి కొట్టుకోవటం వచ్చు అనుకోండి,
వాళ్ళు అక్కడికి వచ్చిన 100 మందికి ఏముంది, కోట్ల మందికి ఇవ్వచ్చు కదా. అవును సార్. అది ఆ నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళటానికి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి టెక్నాలజీ కానీ బిజినెస్ స్కిల్స్ కానీ ఇవన్నీ దాన్ని కలిపితే ఇంకా బాగుంటాయి అనే ఆలోచన. సో అలాంటిది ఏదో మేనేజ్మెంట్ స్కూల్లో మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. సార్ అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ లో అంటే వివిఐటి కానీ వివా కానీ మీకు ఎవరైనా ఒక బెస్ట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారు సార్? చాలా కష్టం. అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు గుర్తొస్తావు అనుకున్నావు. ఎందుకంటే మనం అందరి పిల్లలు చెప్పేది ఏంటంటే చివరికి మంచోళ్ళు అవ్వండి బయటకు వెళ్ళిన తర్వాత అనేది. మంచి హ్యూమన్ బీయింగ్ అయితే చాలు, మనం సంతోషంగా ఉంటాం అనేది. అదో నువ్వు చేసి చూపిస్తున్నావు మరి. సో నువ్వు ముందే కనపడుతున్నావు కాబట్టి నువ్వే అనుకుంటావు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే తిట్టుకోవద్దు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ లైక్ ఇప్పుడు అంటే మీరు అంటే నేను విన్నది ఏంటి అంటే సార్, ఈవెన్ నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఎవ్రీ ఫ్యాకల్టీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఉంటారంట. ఏమి మాట్లాడకపోయినా మీరు ఎవ్రీ ఫ్యాకల్టీలో చూసే థింగ్స్ ఏంటి సార్ వెన్ ఎవర్ యువర్ రిక్రూటింగ్? సో ఫ్యాకల్టీని చూస్ చేసుకునే పొజిషన్ లో మరీ ఎక్కువ లేవు మనం. నార్మల్ గా అయితే ఇంకా వాళ్ళంటే వాళ్ళ క్యారెక్టర్ ఇవన్నీ కూడా చూడాలి. అసలుకైతే అంత టైం ఉండలేదు మనకి, అంత ఛాన్స్ లేదు మనకి. సబ్జెక్ట్ వచ్చి చెప్పడం వచ్చిన వాళ్ళ వరకు అయితే చాలా చాలా కష్టమైపోతా ఉంది. దాంతో అంతవరకు చూసుకున్నాం, పిల్లలకి అర్థమయ్యేటి చెప్పగలుగుతారా అనేది వాళ్ళు డెలివరీ అయి చూసుకుంటున్నాను నేను నా వరకు. మిగతా సబ్జెక్ట్ ఎప్పుడు 5-6 అన్నా అట్లీస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసేట్టు ఉంచామన్నమాట. ఒకటేంటంటే ఇందా చెప్పాక నేనేం ఫిజికల్ గా ఎక్కువ పని చేయడం అలవాట్లేదు. మనం ఎక్కడున్నా మెంటల్ గా ప్రశాంతంగా ఉండాలంటే నాకు ఎక్కడో నమ్మకం ఉండాలిగా మనం కాలేజీలో బాగానే జరుగుతుంది అనేది. సో చదువు చెప్పే వాళ్ళని ఇంతవరకు తెలిసిన వాళ్ళని కానీ ఎక్కడ అంటే అస్సలు చేయలేదు. రికమెండేషన్స్ ఎక్కడ చేసి రికమెండేషన్ కి వాళ్ళకి ఒకటే చెప్తాం, తెలిసిన వాళ్ళు అయితే నేను చేయగలిగిందల్లా ఏంటంటే మీకు ఇంటర్వ్యూ కావాలంటే ఈ రోజే పెట్టిస్తాను, అంతవరకు చేస్తాను. దాని తర్వాత మాత్రం చదువు చెప్పడానికి, అదే క్లరికల్ పోస్ట్ లేకపోతే ఇలాంటి పోస్ట్ అనుకోండి మన ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకున్నా కానీ చదువు చెప్పేదానికి మాత్రం కాదనేది. ఓకే. సో ఒకటి చేయలేదు ఎప్పుడు. గ్రేట్ సార్. సార్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో బేసిక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ రోల్ స్టూడెంట్ లైఫ్ లో ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి చదువుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఇష్టం అంటారు కదా, నేను బ్రహ్మాండం అని. అలా ఉండాలని కోరుకుంటే బాగుంటుంది టీచర్లు. ఓకే. అందరూ అలా అనుకుంటే బాగుంటుంది. వాళ్ళు చాలా మందికి అంటే ఒకటేమవుతుందంటే మనకి ఎక్కువ కష్టం లేని పిల్లలు కూడా ఎక్కడో ఫ్యాకల్టీ నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేయడం మానేశారు. అది జరగట్లేదని ఆలోచనతో అవని. సో అన్నిట్లో గైడెన్స్ కానీ మన ఫాదర్ ఫిగర్ లాగా అయితే బాగుందనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేయట్లా. అందుకని ఎక్కువ అసంతృప్తి ఎక్కువ లేదు. అసలుకైతే అలా ఉండాలని కోరుకుంది నాకు. ఎందుకంటే ఇందాక నువ్వన్న టాపిక్ స్టార్టింగ్ లో మనకి ఇళ్ళ దగ్గర మనకి ఫాదర్ ఫిగర్ లాగా కానీ గైడెన్స్ కి కాస్త సబ్జెక్టు అసలు నాలెడ్జబుల్ పర్సన్ కానీ గొప్ప వాళ్ళు కానీ అంత ఈజీగా కనపడరు మనకి. వీళ్ళు అలాంటి చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. అది విష్ఫుల్ థింకే కానీ కాకపోతే ట్రై చేయొచ్చు. అంటే అవి చేయటానికి ఏంటంటే కొంతవరకు మనం అది యాక్చువల్గా అది మిస్ అవుతా ఉన్నాం. ఫ్యాకల్టీకి రెగ్యులర్ గా ఏమన్నా కాస్త పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాంటివి చేద్దామని. ఎందుకంటే ఇందా చెప్పాము, మనం చదువు వచ్చా చదువు చెప్పటం వచ్చా ఈ రెండు తప్పితే ఎక్కువ చూడలేదు తీసుకునేటప్పుడు. తీసుకున్న తర్వాత ఒకసారి మనవాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళని అసలు పిల్లలకి మంచి మాట చెప్పడం అనేది, వాళ్ళు మంచిగా అవటం అనేది, వాళ్ళు సంతోషంగా ఉండటం రావటం కోసం అని ఏదైనా వాళ్ళకి అలాంటి ఏమైనా ఒక సెషన్స్ చేయాలన్న ఆలోచన. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అనుకున్న రాజేష్ గారికి చెప్పాం కొంచెం అది సీరియస్ గా చేద్దామని అనేది. అంటే అల్టిమేట్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కాస్త వాళ్ళు చేసే పని బాగా చేసుకోగలుగుతారు కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉండటం అంటే ఏంటనే దానికన్నా చెప్పగలగాలి కదా మనం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే వివిఐటి కాలేజ్ లో జరిగే వన్ ఆఫ్ బెస్ట్ ఈవెంట్స్ లో ఎవ్రీ ఇయర్ బాలోత్సవ్ ఉంటుంది సార్. అంటే అది స్టేట్ వైడ్ గా ఉన్న పిల్లలందరూ కూడా మన కాలేజ్ కి వచ్చి ఆ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బాలోత్సవ్ ఇన్ వివిఐటి? సో ఏమైందంటే వాసిరెడ్డి రమేష్ గారు అని డాక్టర్ గారు కొత్తగూడెంలో వారు వాళ్ళ ఆలోచనతోటి కొంతమంది కలిసి చిన్న పని కింద మొదలు పెట్టారు 25 ఏళ్ల క్రితం. ఓకే.
వేరే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళలోనే ఉండేట్టు అందరు కాంపిటీషన్ లాగా అని ఏదో మొదలు పెట్టారు వాళ్ళు. ఓకే. అది వాళ్ళు బాగా చేస్తా వచ్చి అది దానికి పద్ధతులు అన్ని సెట్ అయ్యి అది సక్సెస్ఫుల్ మోడల్ అది. అది చేస్తా ఉండి వాళ్ళు 10 ఏళ్ళు చేశారు. చేసే టైంకి ఎక్కడో వాళ్ళకి మనం పెద్దవాళ్ళు అవుతున్నాం కదా అనేది అనిపించేట్టు బయట ఏదో జరిగింది. అంటే ఇంకా వాళ్ళు చేస్తున్న దానికి కొంచెం అడ్డం పట్టడం లాను ఏదో కొంచెం అట్లీస్ట్ ప్రమోట్ చేయకుండా ఉంటాము లోకల్ గా గవర్నమెంట్ అలాంటిది జరిగింది. సో 10 ఏళ్ళు చేసాం కదా ఇంకా ఆగుదా అనే ఆలోచన వచ్చింది వాళ్ళకి అప్పుడు. ఓకే. వచ్చింది అనేది విని మనకు కొంచెం ఐడియా ఉంది వాళ్ళు బాగా చేస్తున్నారు అనేది. మన పిల్లల్ని కూడా పంపించేవాళ్ళం అక్కడికి. ఓకే. అప్పుడు రమేష్ గారితో మనం కంటిన్యూ చేస్తాము అనేసి అడిగి మనం వాళ్ళ గైడెన్స్ తోటే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి ఎవరైతే సీరియస్ గా పనిచేసే వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తూ చేశారన్నమాట. ఓకే. మనకి ఎక్కువ కష్టం లేదు ఏంటంటే వాళ్ళు అన్నేళ్ళు చేయటం వల్ల అది వాళ్ళ క్యాలెండర్ ఇయర్ లో చాలా స్కూల్స్ చాలా పిల్లలు అలా ఉంచుకుంటారు అనమాట. ఈ టైంలో బాలోత్సవం ఉంటుంది మనం వెళ్ళాలనేది. సో మనమేం కొత్తగా అన్ని స్కూల్స్ ని మనం ప్రమోట్ చేసి పిల్లల్ని రండి అనేసి అడగటం లాగా అవసరం కనపడలేదు. అంతకుముందే ఉంది కాబట్టి మనం వాళ్ళు గ్యాప్ ఏమి ఇవ్వాల. వాళ్ళు ఎప్పుడైతే ఆపుదాం అనుకున్నారో ఆ ఇయర్ నుంచి మనం చేసినట్టు చేసాం అనమాట. ఓకే. మంచి పని ఏం చేయటం కాబట్టి దాంట్లో ఇంకా అసలు వేరే ఉద్దేశం లేదు మనకి అసలు. ఓకే. అందుకే స్కూల్ పేరు వస్తానే దాని గురించి కూడా లేకుండా కావాలన్నది వివేట్ అయినా ఉంచండి, వివా అని కూడా రాయలేదు. జరుగుతుంది స్కూల్ పిల్లలకి అనుకున్నప్పుడు కూడా వివాహం రీజన్ అనమాట అది. అది కొంచెం మంచి పని అనుకొని ఇప్పుడు నెమ్మదిగా చాలా జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మనం కొంచెం గ్రాండ్ చేస్తున్నాం. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక పాస్ట్ 1.5 to 2 years నుంచి ప్లేస్మెంట్స్ రిలవెంట్ గా చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నాం సార్. దానికి అంటే దానిని ఓవర్కమ్ చేయడానికి వివిఐటి ఫాలో అవుతున్న స్ట్రాటజీస్ ఏంటి సార్? అంటే ఇందాక చెప్పుకున్న టాపిక్ లో ఇప్పుడు కంపెనీల నుంచి వాళ్ళకి కావాల్సింది ఏంటనేది చూస్తే కొంచెం ఈజీ అవుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని స్కిల్స్ ఇప్పుడు మన కాలేజీలో చెప్పేయలేను అనుకున్నాం, అది వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకొని వాళ్ళు తీసుకునేట్లాగా అలా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే కొంత ఎంత చేసినా గానీ మనం వరల్డ్ సినారియోని ఎదురెత్తడం అంత ఈజీ కాదు. షూర్ గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంతకుముందు ఇయర్ అయిన దానికంటే తక్కువ అవుతానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే పిల్లలు బయటికి వెళ్ళి బాగోపోవటం అనేది ఎక్కువ జరగట్లా. అవును సార్. కాలేజీలోనే ఎగబడి ఎవరైనా తీసుకున్నారా లేదా అనేది, లేకపోతే ఒక్కసారి ఏమవుతుందంటే డిఫరెన్స్ ఏమవుతుందంటే బాగున్నప్పుడు 3rd year ఎండ్ లోనే వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 4-2 అయిన తర్వాత కూడా జరుగుతా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి టీసీఎస్ వీళ్ళందరూ ఇప్పుడు కాగ్నిజెంట్ ఇప్పుడు జరుగుతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళవి 6 నెలల నుంచి ఏదో ముందోసారి తీసుకున్న తర్వాత రిటర్న్ తీసుకున్న తర్వాత ఏదో జరుగుతుంది. ఇప్పటికీ ప్రాసెస్ అవుతా ఉంది. అసలుగా అవుతున్నట్టున్నాయి కానీ బట్ స్టిల్ ఆ కష్టం పిల్లలు తెలిసేట్టు చేస్తున్నారు. ఒక్కోసారి పిల్లలు కొంచెం కష్టం తెలిసినా నష్టమే లేదు. అంటే మనకి ఇప్పుడు ఉద్యోగం అనేది ఈజీగా వచ్చేదానికంటే కాస్త కష్టపడితే వచ్చింది అనేది ఉంటే మనకి దాని విలువ కూడా ఎక్కువ తెలుస్తుంది. ఎస్ సార్. ఇది కాకుండా పిల్లలు కూడా మనకి ఆ దారి అంటే సర్వైవల్ అనేది అందరూ మన హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. సో ఇప్పుడు చూస్తే మనకి అంతకుముందు మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అది ఫారెన్ వెళ్ళే చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. అవును సార్. ఏంటంటే బ్యాచిలర్స్ అయిన తర్వాత ఉద్యోగం లేకపోవటం అనేది చాలా మెయిన్ రీజన్ అనుకుంటున్నారు. అవును. ఉద్యోగం రాకపోవచ్చు అనే దాంతో ఎక్కువ మంది అది ఆలోచిస్తున్నారు. 100 స్టూడెంట్స్ ప్రతి ఇయర్ బయటకు వెళ్తా ఉన్నారు. అవును సార్. సో పిల్లలు బాగుపడదాం అనుకుంటే ఎలాగో బాగుపడతారు. ఆ కోరుకుండేది చేయాలి మనం. సార్ అంటే లైక్ మీరు వివిఐటి కాలేజ్ ని 240 స్టూడెంట్స్ తో ఇనిషియల్ గా స్టార్ట్ చేసినట్లున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో చాలా కాలేజెస్ కూడా స్టార్ట్ అయినట్లున్నాయి సార్ ప్యారలల్లీ. బట్ అంటే నా రీసెర్చ్ ప్రకారం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ అసలు వివిఐటి ఎటువంటి మార్కెటింగ్ చేయలేదు. కానీ బట్ స్టిల్ వివిఐటికి అట్రాక్ట్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అని విన్నాను సార్. సో వాట్ ఈస్ ద రీజన్ సార్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో? రీజన్ మన లైఫ్ స్టైలే. నార్మల్ గా మనకి అందరితోటి మంచిగానే ఉంటాం కాబట్టి నోరు మంచిదైతే అంటారు కదా. ఇంకంతే. మనకి ఫస్ట్ ఇయర్ పిల్లలు చేసినప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టారు. అప్పుడు అంటే 25,000 ర్యాంక్స్ అయిపోయిన తర్వాత కాదు 40,000 ర్యాంక్స్ అయిపోయిన తర్వాత ఓకే నెక్స్ట్ ర్యాంక్లకి కౌన్సిలింగ్ ఫస్ట్ 40,000 వాళ్ళు స్లైడింగ్ కోసం అనేసి సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టారు. మనకు అప్పుడే రికగ్నిషన్ వచ్చింది అప్పుడు పెట్టారు. పెడితే ఫస్ట్ 25,000 ర్యాంక్స్ లో సీట్లు అయిపోయినాయి. మనకి అర్థం కాదు 40,000 ర్యాంక్స్ తర్వాత ఓపెన్ చేసినప్పుడు మన 25,000 ర్యాంక్స్ లో సీట్లు ఎలా అయిపోయినాయి అనేది.
ఉన్న కాలేజీల నుంచి అప్పుడు అప్లై చేసిన వాళ్ళు అది వదిలేసుకొని మన దగ్గరికి వచ్చారన్నమాట. అంటే యాప్టెక్ లో కాస్త పేరు ఉందనేది మనకు ఐడియా ఉంది, కానీ మనకి మనకు కూడా కొంచెం ప్లెజెంట్ సర్ప్రైజ్. అది పిల్లలతో అప్పుడు మన రఘురామ్ గారిని అడిగి అందరితోటి ఒక నాట్ లెస్ దెన్ 2 hours అనో ఏదో ఎస్ఏ లాగా రాయించుకున్నాం. అది ఇంగ్లీష్ ఎక్సైజ్ లాగానే ఉంటుంది. వాళ్ళు అసలు ఎందుకు చేరారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎక్కువ మంది రాసిన వాటిల్లో యాప్టెక్ ఈ కాకుండా మనకంటే విజ్ఞాన్ రత్తయ్య గారిని అనుకోండి. విజ్ఞాన్ రత్తయ్య గారిని వెళ్ళి ఏ కాలేజ్ బాగుందంటే వాళ్ళకి అప్పటికి ఎలాగ నిండిపోయాను. అవును సార్. సాగా పెడుతున్నాడు, బాగానే ఉంటుంది. అలానే ఆర్బీఆర్ ప్రిన్సిపల్ స్టాఫ్ ని అడిగి వాళ్ళు అంతే. అంటే మనకి ఊరందరితోటి ఎంతో కొంత ర్యాపోర్ట్ ఉండేది మనకి. సో నార్మల్ గా ఎవరన్నా సజెషన్స్ అలా పెద్దవాళ్ళ దగ్గరకు, నాలెడ్జిబుల్ పీపుల్ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళందరూ దే హ్యాడ్ ఎ గుడ్ వర్డ్ టు సే అనుకున్నాం. అదే సార్ ఇంకొకటి అంటే ఇంత సింపుల్ గా అయితే ఇక్కడ దాకా రాలేదు సార్. బోల్డ్ అనే స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు వివిఐటి అరౌండ్ 10,000 ప్లస్ ఫ్యామిలీ, వివిఐటి కలిపి. ఈ జర్నీలో మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు వచ్చిన పెద్ద పెద్ద స్ట్రగుల్స్ ఏంటి, వాటిని ఎలా మీరు ఓవర్కమ్ అవ్వగలిగారు? అంటే అసలు స్ట్రగుల్ అనేది లైఫ్ అనేది డైలీ స్ట్రగుల్. అది స్ట్రగుల్ అనుకోకూడదు అనేది. అంటే మనకి అసలు వస్తానే ఉంటాయి. ఇప్పుడు మనకి మధ్యలో ఒక 10 years బ్యాక్ ఇప్పుడు గవర్నమెంట్ అందరు 30,000 ఒప్పుకోవాల్సిన సంతకాలు పెట్టించారు ఫీజు. లేకపోతే ఇన్స్పెక్షన్ చేస్తాం, విజిలెన్స్ చేస్తాం, ఒప్పుకోవాల్సింది ఇయర్. కానీ మన చిన్నవాళ్ళు, మనం ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఏం లేదు మనకి, మనం అందరం ఒప్పుకున్నాం చాలా చిన్న కాలేజీలన్నీ. అంటే మనకి ఇప్పుడు సగం ఫీజుకి వెళ్ళిపోతే ఏమవుతాం అనేది అదో స్ట్రగుల్. అది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ కాకపోతే కోర్టుకి వెళ్తే కోర్టు అదేంటి అలా ఎలా అనేసి, అంటే వాళ్ళు కోర్టులో ఇదే అడిగాం. కాదండి ఇప్పుడు అంటే మేమే ఒప్పుకున్నాం అంటున్నారు, బానే ఉంది. ఒకసారి 100 కాలేజీలు వెళ్ళి మాకు అంత డబ్బులు అవసరం లేదండి, ఇంత డబ్బులు చేయాలని మేము ఎందుకు సంతకాలు పెడతామండి, కొంచెం ఆలోచించండి, సంథింగ్ మస్ట్ హ్యాపెన్ అంటే సరే అటైతే పాత ఉంటే ఇచ్చేయండి అనేసి కోర్టులో ఇచ్చారన్నమాట అప్పుడు. ఓకే. అలా ఏదో ఇప్పుడు మనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయింది, మనకి 95,000 ఫీజు వచ్చిందని తీసుకెళ్లి 50,000 చేశారు. అంటే లోకం డబ్బులతోటే రన్ అవుతుందని అనుకున్నప్పుడు ఆ డబ్బులు లేకుండా చేస్తే చాలు లేదని చచ్చిపోవటానికి. సో అవన్నీ స్ట్రగుల్స్ అవి. అది అదంతా కాకుండా అది కోవిడ్ తోటి కలిపి వచ్చింది అదే టైం. ఎగ్జాక్ట్లీ. సో కథ మరి అంటే మనకి స్ట్రగుల్ లేకపోతే లైఫ్ ఏ ఉంటుంది. ఎస్ సార్. సార్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా ఉన్నాయి సార్? అంటే కాలేజ్ ఎన్విరాన్మెంట్ లో మేనేజ్మెంట్ చేసేటప్పుడు త్రూ ఫ్యాకల్టీ అలాంటి ఏరియాలు మనకి ఎప్పుడు మనకి ఎందుకో తెలియదు, మనకి కాలేజీలో కానీ యాప్టెక్ లో కానీ ఎప్పుడు మంచి అట్మాస్ఫియర్ ఉంది. అంటే మనకి ఎప్పుడు అంటే మనవాళ్ళు అనుకోవటం అలవాటు తోటి మన స్టాఫ్ ఎప్పుడు మనవాళ్ళు అన్నట్టు ఉండింది, కానీ ఎప్పుడన్నా మనకి స్టాఫ్ తోటి ప్రాబ్లమ్స్ ఉంటుందని ఏం లేవు. అది రియల్లీ గ్రేట్ థింగ్స్. అంటే ఇంత పెద్ద ఆల్మోస్ట్ 385 టీచింగ్ స్టాఫ్ ఉన్నట్టు సార్ రైట్ నౌ. బట్ ఈ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఇన్ని సంవత్సరాలు లీడ్ చేయడం అనేది గ్రేట్ సార్. సార్ అంటే అపార్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఇంతకు మీరు అన్నట్లు పొలిటికల్ ప్రెజర్స్ కానీ పొలిటికల్ స్ట్రగుల్స్ కానీ ఉంటాయి. ఒకవైపు కాలేజ్ లో డే టు డే లైఫ్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ టైం ఉంటుంది, అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు సార్? అంటే మాలాంటి వాళ్ళకి డెఫినెట్లీ అది యూజ్ అవుతుంది. అంటే ఒకటేమో మనం డే అంతా రాత్రి అంతా ఎప్పుడైనా సరే ఇదే ఆలోచిస్తున్నా కూడా ఫస్ట్ థింగ్ నాకు ప్రెజర్ తీసుకోవటం కింద అలవాట్లేదు. అంటే ఎప్పుడు ఇది చాలా కష్టం వచ్చింది అనేది ఫీల్ అవడం అలవాట్లేదు. ఓకే. దాంతో అది ఎప్పుడు పక్కన వాళ్ళ మీద చూపించడం అసలు అలవాట్లేదు. ఓకే. సో ఇంటికి వెళ్తే ఇంట్లో ఉంటాము, మొదటి నుంచి అలవాటు చేసింది. వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కూడా తప్పేమో తెలియదు, నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి డిన్నర్ చేద్దామని. సో ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ లైఫ్ తప్పితే మనం అక్కడ కూర్చొని ఈ రోజు వచ్చిన కష్టాలు మాట్లాడటం అలవాట్లేదు అసలు. కొంచెం మాట్లాడేదల్లా పిల్లలతో కావాలని మాట్లాడింది ఏంటంటే వాళ్ళకి అంటే మన నేచర్, మన స్టైల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ వాళ్ళకి తెలుసుంటే ఇప్పుడు మనకి యాప్టెక్ అనేది ఉంది అనుకున్నాం, లేకపోతే ఇప్పుడు వివిఐటి ఉంది అనుకున్నాం, షూర్ గా అదేదో మన పర్సనాలిటీ అనేది లార్జర్ స్కేల్ లో ట్రాన్స్లేట్ అవటం అది. అవును సార్.
మనం దాన్ని అది కాకుండా ఇంకోటి ఏదో చేయకపోతే ఇది ఇలానే ఉంటుందని నమ్మకం లేదు. సో వాళ్ళు ఇప్పుడు రేపు ఎప్పుడో దాన్ని చాలాసార్లు రిటైర్మెంట్ అని మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు త్వరలో రిటైర్ అవ్వాలంటే వాళ్ళు ఇదే పర్సనాలిటీని సాధ్యం వరకు అడాప్ట్ చేసుకోగలగాలి. సో అందుకని వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ అయ్యి ఒకటి చెప్తా ఉండేవాడు, కానీ కాస్త కాకపోతే ఇట్స్ నాట్ అబౌట్ అవర్ స్ట్రగుల్స్ అంత కాదు. స్ట్రగుల్స్ వాళ్ళు తెలియాలి, కానీ మనకి ఈ రోజు కష్టం ఉంది అనేది ఆ రోజు మన వరి అయిపోయేది అంతా చూపిస్తాం. అలాంటి ఎప్పుడు అలవాటు చేయలేదు ఇంటి దగ్గర. ముందు అంత కష్టం అనుకోవటం అలవాట్లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు సగం ఫీజులు తీసుకెళ్ళినా కాలేజీలో మాకు తెలిసి అట్లీస్ట్ నేను అనుకుంటున్నా పిల్లలకి పెద్ద ఏం డిఫరెన్స్ తెలియకుండా చేయగలిగాం. అవును సార్, 100%. అది అంటే చేయగలం అనుకుంటే ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. మనం ఎక్కడన్నా ఇంక చేయలేము అనేది యాక్సెప్ట్ చేసే నేచర్ లేదంటే మనం కాలేజీ పెట్టినప్పుడు కూడా మనకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేకపోయినా మన ఆలోచన ఏంటంటే ఒక బండ లెక్క ఏంటంటే ఇంజనీరింగ్ చదువు అనేది పిల్లలకి సొసైటీకి అవసరమైంది. అది బాగా చేస్తే వైబుల్ కాకుండా ఉండదులే అనేది. సో మనకి ఇంకా దాంట్లో ఫైనాన్షియల్స్ ఏం లేవు. మనకి ఏది అంటే ఇంత జీతాలు ఇస్తే ఇంత నడుస్తుంది, ఇంత అయితే నడుదా అనేది లేదు అసలు మనకి. మనం ఎంతసేపటికి అది పక్కన వాళ్ళకంటే బాగా చేయాలి, బాగా చేస్తే డబ్బులు అయ్యే వస్తుంది అనేది. అది మధ్యలో ఎక్కడన్నా గవర్నమెంట్స్ లేకపోతే దేవుడో ఏదో ఒకటి అంటే కోవిడ్ లో అంతా అవ్వచ్చు, గవర్నమెంట్ లో అవ్వచ్చు, రెక్ చేసినా కానీ బట్ స్టిల్ ఆ బిలీఫ్ ఇట్ హెల్ప్ గుడ్. ఎస్ సార్, గ్రేట్ సార్. సార్ అంటే ఈ లెవెల్ కి రావడానికి డెఫినెట్లీ మీరు కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అయి ఉంటారు సార్. అంటే ఐదర్ యాప్టెక్ కావచ్చు, ఇప్పుడు BBIT అటానమస్ అయినా వీవా పెట్టిన మీరు డే 1 నుంచి ఫాలో అయిన కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి సార్? మనకంటే చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాలు చదివే అలవాటు. ఓకే, అంటే చత్రబాబు దొరికిన చదివేవాళ్ళం. అది ఇప్పుడు అది వచ్చు కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతాము ఏది ఫిల్టర్ అవుట్ చేసుకొని ఏది చదువుకోవాలనేది తెలుసుకోవాలి. మాకు అప్పుడు ఏం దొరికేది కాదు కాబట్టి అది పెద్ద వచ్చు చెప్పుకునేవాళ్ళం. చత్రబాబు దొరికినప్పుడు ఎంత పని కూడా చదివేవాళ్ళం. సో మనకి ఎక్కడ ఏం చదువుకున్న పుస్తకాల్లో సినిమాలు చూసినా మంచిగా తెలుస్తూ ఉంటుంది. అవును సార్. సో ఎక్కడ మనకు అసలు ఎప్పుడు మైండ్ లో అంటే మనం తప్పు చేయలేదని కాదు, తప్పు చేస్తే తప్పు చేసామని లోపల వరి ఏదన్నా ఉంటుంది. ఎస్, మంచిగా ఉంటే చాలనేది అది మనం పిల్లలతో కూడా అప్పుడు చెప్తా ఉంటాం. అంటే బీయింగ్ గుడ్ మేక్స్ వెరీ గుడ్ బిజినెస్ సెన్స్ అని. మంచిగా ఉంటే ఇంకా బాగుపడతాం అనేది మన నమ్మకం. అంటే మన లైఫ్ మరి మనకి అది దేవుడు ఇచ్చింది అవ్వచ్చు, కాకపోతే మన దాంట్లో ఏదో డిడ్యూస్ చేసేస్తా ఉంటాం కదా. ఆ డిడ్యూస్ చేసింది ఏంటంటే మంచిగా ఉండటం వల్లనే మనం బాగున్నాం అనేది. ఎస్ సార్. సో అది అంటే చాలాసార్లు మనకి మార్కెటింగ్ లో బిజినెస్ లో చెప్తా ఉంటారు, కొంచెం రూత్లెస్ ఉండాలి, ఒక్కడికి ఉండాలనో, అంటే మనం మరీ నైవ్గా ఉంటే మునిగిపోతామనో ఏదో చెప్తా ఉంటారు కదా. మరి మనకేం అవ్వాలి, మనం అంటే ప్లాన్లు ఉండవని కాదు, స్ట్రాటజీలు ఉండవని కాదు, కానీ బట్ చివరికి మనం లోపల మనం మంచిగుంటున్నాం లేదా అని మనకి మనం ఆన్సర్ చేసుకుంటాం అంటే అది ఎదుటి వాళ్ళు పర్సీవ్ చేస్తారు. ఆ పర్సీవ్ చేసిన తర్వాత అంటే మనం పిల్లవాడు అడిగితే ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను కాదు. ఇప్పుడు నువ్వు ఎదుటివాడికి ఒక డబ్బులు ఇవ్వాలనుకున్నావు, మంచోడైతే ఇస్తావు, చెడ్డోడైతే ఇస్తావు. అంటే మంచోడు అనుకుంటే ఇస్తావు కానీ ఇవ్వవు కదా లేకపోతే. సో మరి ఇంతమంది మనకి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫైనాన్షియల్ గా మనతో డీల్ చేయాలంటే మనం మంచోళ్ళు అనుకుంటే ఎక్కువ డీల్ చేస్తారా, లేకపోతే అమ్మ వాడు కన్నింగ్ అనుకుంటే చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఎక్కడో మంచిగా ఉంటాం అనేది ఉపయోగం అనేది మనం అనుకున్నాం. దానికి అది మరీ బ్రాడ్ ఇది. సో దానికి లెక్కలేం లేవు. అవును సార్, అవును సార్. ఇంకా సార్ బీయింగ్ గుడ్ అనదర్ కోర్ ప్రిన్సిపల్ ఇంకేమైనా ఉన్నాయి సార్? ఒకటి బుక్స్ రీడ్ చేయటం బాగా ఏదైనా చేస్తే అందరికన్నా బాగా చేయాలి. ఇంకా అది అదేమో కాకపోతే మన నేచర్ బట్టే చేయాలి. అంటే ఇప్పుడు నాకు తెలియదు నేను ఆ స్ట్రెస్ తీసుకోగలను, మరి ఆ తీసుకోలేని వాళ్ళు అది చేయకూడదు. అవును సార్. అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ సైకాలజీ బట్టి చేసుకోవాలి. అవును. మనమైతే మనం చేసిన పని ఏదైనా చేస్తుంటే ఆగకూడదని. అవును సార్. టైగర్ రైడ్లన్నీ ముందుకెళ్తా ఉంటాయి. ఎస్ సార్. సార్ అంటే ఇంకొకటి నేను విన్నాను సార్, విన్నప్పుడు చాలా షాక్ అయిన థింగ్ ఏంటి అంటే డెఫినెట్లీ ఇంత ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎవ్రీడే ఉంటాయి. బట్ స్టిల్ కాలేజ్ ఫ్యాకల్టీకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా ఆర్ కొంతమంది ఎవరైనా లైక్ అన్ఫార్చునేట్లీ చనిపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ కి కానీ వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు మనం అంటే వాళ్ళకి అంటే ఏం చేసినా కూడా మనం మనకు అనిపించేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎనఫ్. ఓకే. అంటే ఒకటైతే ఏంటంటే మనం మంచోళ్ళం అనుకోవటానికి మనం చేసుకునే సెల్ఫిష్ పని అది. బట్ స్టిల్ దట్స్ ఎనఫ్ అంటే కాదు.
ఎస్ సార్, మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ నేను కూడా అలా బెనిఫిట్ పొందిన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని. థ్యాంక్స్ అలాట్ సార్ ఆ పాజిటివ్ థింక్ అయితే. ఎస్ సార్. అండ్ సార్, లైక్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ దిస్ 10,000 ప్లస్ ఇండివిజువల్స్ ఫ్యామిలీ, లైక్ మీరు ఫాలో అయ్యే లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి సార్? బై ఎగ్జాంపుల్ మంచిగా ఉంటాయి. ఓకే. అంతకంటే మనల్ని ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ చేసే పని ఏమి ఉండకపోవచ్చు. అంటే మిగతా అన్ని చాలా చాలా స్కిల్స్ ఉంటాయి, మనకి లేవు. ఏందో చెప్పి మొదట్లో మాట్లాడినప్పుడు వరకు నాకు స్టేజ్ మీద మాట్లాడటం రాదని. సో ఆర్ఎటీ స్కిల్స్ వల్ల కొంతమంది లీడర్స్ అవ్వచ్చు. మనకున్న వల్ల వాళ్ళందరూ మనల్ని ఓన్ చేసుకోవటం లాగా. ఓకే, అదే స్కిల్ అనుకుంటున్నాం అండి. ఓకే సార్. అంటే ఇంతమందిని లీడ్ చేసేటప్పుడు ఇంకా అవసరం ఉండదు. అందరూ ఇప్పుడు మనల్ని వాళ్ళు ఓన్ చేసుకొని మా సాగర్ గారు అనుకుంటే మనమే లీడ్ చేయగల, వాళ్ళే తీసుకెళ్తా ఉంటారు. ఓకే, సో మేబీ దట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో మీ జర్నీలో నుంచి అంటే మీరు ఏదన్నా స్టూడెంట్ కి ఒక డెఫినెట్లీ బెస్ట్ అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే అదేమి? మంచిగా ఉంటాం. మంచిగా. రెండోది, ఎక్కడున్న స్టూడెంట్ కావని కంపెనీ కావని ఓన్ చేసుకుంటే మంది అనేది. అంటే అదేమో రెగ్యులర్ అని చెప్పేది. అసలు బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక ఎక్స్ ఉన్నారు అనుకున్నాం, ఆయన ఫ్యాకల్టీ ఉన్నారు అనుకున్నాం, ఆయన దగ్గర వచ్చేయలేదు చూస్తే రోజులో 10 hours ఇక్కడే ఉంటారు. వచ్చేయలేదండి. సో మన ప్రొడక్టివ్ లైఫ్ ఇంటికి వెళ్ళి కాస్త తినేది పడుకునేది వేస్తే ఆల్మోస్ట్ ప్రొడక్టివ్ లైఫ్ అంతా ఇక్కడ జరిగిపోతా ఉంటుంది. ఎక్కడో ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయకపోతే మన లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నట్టు. మనం ఏ పనిలో ఉన్నా అది నాది అనుకుంటే, అంటే మరి అక్కడ అట్మాస్ఫియర్ అలాంటిది లేకపోతే మంచిది ఎత్తుకోవటం ఇంకో చోట. ఇప్పుడు షూర్ మన దగ్గర నాది అనుకునే వాళ్ళు వాళ్ళదే అనుకుంటాం మనం. అది అవును. ఇప్పుడు అలాంటి ప్లేస్ చూసుకుంటే మనకి ఎవరు ఇప్పుడు కూర్చున్నాం ఇక్కడ, ఇది నేను ఎక్కడికి తీసుకెళ్ళలేను, ఆ ఎక్స్ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎగ్జాక్ట్. నాది అనుకుంటే నాదే ఇది. అది పర్సెప్షన్ చెప్తే ఇప్పుడు నాది అనుకోవటం వల్ల ఇప్పుడు ఇక్కడున్న 50 ఎకరాలు లేకపోతే ఈ 10 లక్షల స్క్వేర్ ఫుట్ లాంటివి మనం ఎక్కడికి తీసుకెళ్ళలేం, పైకి అసలు తీసుకెళ్ళాం. సో ఇప్పుడు అది నాది అనుకోవటం వల్ల మన లైఫ్ లో హ్యాపీగా ఉంటాం అనేది. అది ఓన్ చేసుకొని ఉంటే, అంటే చాలా మంది మనం సంవత్సరం అంతా కష్టపడి ఎక్కడో వెళ్ళి వారం రోజులు ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. మనం ఉన్న పని చేసే పని ఎంజాయ్ చేయొచ్చు కదా అనేది. ఎగ్జాక్ట్లీ. ఈవీఐటి స్టేజ్ లో ఉన్నట్టే అలా నమ్మి మనతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును సార్, అవును. సో అదే సజెషన్, ఎక్కడున్నా కూడా మందనుకోవటం. ఎస్ సార్. సార్, అంటే ఇంకొకటి, అంటే ఈ మధ్య కాలంలో చాలా కన్ఫ్యూజన్ గా ఉన్న థింగ్ సార్ ఒకటి, లైక్ గ్రో అవుతున్న స్టేజ్ నుంచి ఒక 2 sentences చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఒకటి ఏంటి అంటే, కొంతమంది ఏమో మనీ ఈస్ ఎవ్రీథింగ్ అంటున్నారు, కొంతమంది ఏమో మనీ ఈస్ నథింగ్ అంటున్నారు. సో లైక్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? రెండిట్లో బ్యాలెన్స్ చూడటం. ఓకే. నేను ఇప్పుడు దాకా మాట్లాడిందంటూ చాలాసార్లు రెండు చెప్పాను కదా. అవును సార్, అవును సార్. డబ్బులతోటే లోకం నడుస్తుంది, దాంట్లో అసలు డౌట్ ఏం లేదు. సో డబ్బుల దగ్గర మంచిగా ఉండగలిగినాడు మంచివాడు. సో రెండు కలుపుకోగలగాలి. గ్రేట్. మీ లైఫ్ లో టిల్ నౌ మీరు చాలా అచీవ్మెంట్స్ చూస్తుంటారు. అంటే VVIT is itself one of biggest achievement. అంటే మీరు ఇంకా సాటిస్ఫై అవ్వరు, బట్ స్టిల్ వి స్టార్టెడ్ విత్ 240 students. నౌ వీఆర్ మోర్ దాన్ 6,200 ఫ్యామిలీ. అండ్ ఈవెన్ స్టాఫ్ చూసుకున్నా, వీవా చూసుకున్నా, అంటే ఇంత అచీవ్మెంట్ మీకుంది. దీంతో పాటు ఇంకేదైనా, అంటే ఇందులోనే ఇంటర్నల్ గా అయినా కానీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా మీరు ఫీల్ అయ్యే థింగ్ ఏంటి సార్? ఏం లేదు, డైలీ లైఫ్ ఏ రోజుకి ఆ రోజు సక్సెస్ ఎంజాయ్ చేయటం. అంటే మన నేచర్ ఎక్కడో ఈ రోజు కాస్త కష్టం వచ్చిందని వరి అయ్యే నేచర్ లేదు. ఇప్పుడు రేపు యూనివర్సిటీ ఇది అవుతా అనుకోండి, ఈ రోజు ఒకటే హై ఫీల్ అవటం కూడా అలా అలవాట్లేదు. ఈ టేక్ ఇట్ ఇన్ స్లైడ్ అన్నట్టు అలవాటు మనకి. ప్రాబ్లం కానీ నాకు ఒక హై లాగా ఫీల్ అవటం అలవాట్లేదు అసలు. అదే చాలా అబ్నార్మల్ థింగ్. అంటే ఇప్పుడు ఎవ్రీడే సక్సెస్ ని ఫీల్ అవ్వటం అని అన్నారు కదా సార్. అంటే ఎవ్రీడే సక్సెస్ ని ఫీల్ అవ్వటం అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది. ఓకే. ఇప్పుడు ఉన్నాం అనుకున్నాం, మన పిల్లోడే వచ్చి ఒక స్టేజ్ లో ఉండి మనతో మాట్లాడుతున్నాను, దాన్ని కూడా ఎంజాయ్ చేయటమే కదా ఇంకా. అంటే మనం దాన్ని
అంతకంటే పెద్ద పెద్ద అవసరాలు ఏమి ఉండవు, పెద్దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనేది. ఎస్ సార్, గ్రేట్ సార్. సార్ అంటే కొంచెం కొద్దిసేపు పర్సనల్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం సార్. లైక్ మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు అంటే మీ వ్యూ ఎలా ఉండేది సార్? అంటే లైక్ మీకున్న అంబిషన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం అవి పిల్లలకు ఉపయోగపడే కాదు. మనం చదువుకునే టైంలో చదువు మీద సీరియస్ అసలు కాదు కాలేజీలో. ఓకే. కాకపోతే రోజు చదువుతా ఉండేవాడిని, టెక్స్ట్ బుక్స్ కాదనేది తప్పితే రాత్రి 2 దాకా 3 దాకా చదువుతానే ఉండేవాడిని. బట్ స్టిల్ అంత టెక్స్ట్ బుక్స్ అంటే మనం చెప్తాం పిల్లలకు ఉపయోగం. ఈ అంబిషన్స్ అన్ని రియల్ వరల్డ్ లోకి వచ్చిన తర్వాత వచ్చాయి కానీ బట్ యాజ్ ఎ స్టూడెంట్ మీకు లేవు కాదు. అప్పటికి మనకి పేరెంట్స్ బాగున్నారు, పేరెంట్స్ బాగుంటే మనకి ఇంకా మనం అలానే ఉన్నాం అనే నేచర్ ఉండేది మనకి అప్పటికేం ఇంకా మెచ్యూరిటీ లేదు, ఏది లైఫ్ లో ఏం చేసేయాలనేది. ఉంటే సినిమా పిచ్చి ఉండింది. ఓకే. సినిమా డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఏదో ఉండేది మనకి. ఓకే, చదువు మీద ఉండేది కదా. ఎస్ సార్. కాకపోతే ఏంటంటే ఆ సైనిక్ స్కూల్లో చదువుకున్నయ్యో మనకి ఆ డిసిప్లిన్ మైండ్ లో కొన్ని ఉండి, ఈ పుస్తకాల్లో చదువుకున్న మంచో ఇవన్నీ లోపల ఇంబైబ్ అయిపోతా ఉంటాయి. జాగ్రత్తగా ఉన్నాం అనుకున్నాం బ్యాంకులో ఉన్నా కూడా మనకి ఏ ఒక్క అలవాటు లేదు. అంటే ఎక్కడో మనకి ఆ లైన్ ఎక్కడో మనకి లోపల ఉంటుంది. అది మంచి కాలేజీ లైఫ్ నుంచి పిల్లలకు ఉపయోగపడేది లేదు. సార్ అంటే లైక్ ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అండ్ హూ ఇస్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ చాలా సంవత్సరాల నుంచి? వాట్ ఈస్ మీన్ బై ఫ్రెండ్షిప్ అండ్ హూ అలా పేర్లు చెప్పుకోకూడదు కానీ మనుషులు ఎవ్రీథింగ్. అది ఫ్రెండ్స్ అన్ని ఏదైనా అని, సో అది నమ్మాల్సింది. అంటే ఫ్రెండ్షిప్ ఈస్ ఎవ్రీథింగ్ అని కొంతమంది అనుకుంటారు. కాదంటే ఇంకా అదే ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్. కాకపోతే దాంట్లో ఏంటండి ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ ఉన్నాను అనుకున్నాను, అబ్బాయి నన్ను అరే విజయ నీకు నిజంగా నా మీద ఇష్టం ఉంటే తీసుకోరా అంటాడు. అరే నీకు నిజంగా ఇష్టం నన్ను అడగరా అనేది మనకు తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అది దట్స్ నాట్ ఫ్రెండ్షిప్ మనకి. అంటే అబ్బాయి నాకు అప్పుడు క్లోజెస్ట్ అబ్బాయి. చనిపోయిన తర్వాత అడిక్షన్ తోటి. బట్ స్టిల్ అంటే మనకి మనుషులు ఎవ్రీథింగ్. అదే ఫ్రెండ్స్, అదే అక్వైంటెన్స్ అవ్వచ్చు, మనుషులు దగ్గర తీసుకోవటం, వాళ్ళతోటి మనం బాగుండగలటం అది అవసరం. అది ఎస్ సార్. సో ఇంకా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఫ్రెండ్షిప్ రిలవెంట్ గా? ఒకటి, వాళ్ళు ఇవ్వగానే మనం ఏది మనకి లైక్ డెఫినెట్లీ అపోజ్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. ఇంకా సార్ కాదు, మనకి జడ్జ్మెంట్ స్కిల్స్ ఉండాల్సింది. ఇప్పుడు మనకి అంటే ఇందాక అనుకునే ఇప్పుడు మనం మంచోళ్ళు అయితేనే మన దగ్గరికి ఎవరైనా చేస్తారు. ఎస్ సార్. మనం ఎదుటోడు మంచోడా కాదా అనేది మనం జడ్జ్ చేసుకుంటా ఉండాల్సిందే కదా. 100%. అది కొంతవరకు ఏంటంటే ఎదుటోడు మంచోడు కాకపోతే అందరూ అలా జడ్జ్ చేసుకొని దూరం పెడుతుంటే ఆడు కూడా మంచోడు అవుతాడు. మనం ఇలా ఉంటే ఉపయోగం లేదట్టుందండి. చాలాసార్లు ఏమవుతుందంటే అలా గాలిగా హుషారుగా ఉన్నట్టుంటే వాడి దగ్గర మనుషులు చేస్తున్నట్టు ఉంటారు. అవును. అది వాడికి తెలియని కాన్ఫిడెన్స్ ఇస్తే ఇదే దారం కాస్త లీడర్షిప్ స్కిల్ కో కాస్త ఎక్కువ మంది దగ్గర తీసుకోవటానికి అనేది ఎక్కడో అందరూ అది అవాయిడ్ చేయగలగాలి. ఎస్. మనకంటే ఇప్పుడు ఎదుటివాడిని పర్సనాలిటీ జడ్జ్ చేయడం అనేది కాస్త అవసరం. ఎగ్జాక్ట్లీ. చేసే దగ్గర తీసుకోవాలంటే మనకి పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు ఏదైనా ఉంటే ఒక మాట చెప్తే ఒకటే చెప్తారు. కొంచెం పిల్లలు కొన్నాళ్ళు ఎవరితో కలుస్తున్నారు చూస్తా ఉండండి. మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటే జీవితం అంతా బాగా అయిపోద్ది. ఒకటి చూసుకుంటా ఉండండి. ఆ మంచి వాడు కాదు అనుకునేది కూడా మనలాంటి వాడే, మన ఇంకోళ్ళ పిల్లోడే కదా. సో వాళ్ళకి అలా ఉండటం వల్ల గెలుస్తున్నాం అనే ఫీలింగ్ లేకపోతే వాళ్ళు కూడా మంచి అవుతారు. ఎగ్జాక్ట్లీ. సార్ లైక్ కొంచెం బట్ స్టిల్ తప్పదు సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్. మీ లైఫ్ లో టిల్ డేట్ ముఖ్యంగా స్టూడెంట్ ఫేజ్ లో మీకు మెమరబుల్ గా ఉన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా సార్ టిల్ డేట్? అది మీకు తలుచుకోగానే చాలా బాగా హ్యాపీగా అనిపించాము. స్టూడెంట్ ఫేజ్ లో స్టూడెంట్ ఫేజ్ ఓకే సార్. మేబీ ఇప్పుడు స్టూడెంట్ ఫేజ్ లేకపోయినా అంటే మామూలుగానే ఇలా ఈ రోజు బాగుంది అనుకోవడం అలవాట్లేదు కానీ స్టూడెంట్ ఫేజ్ లో అంటే ఒక్క మూమెంట్ సార్ డెఫినెట్లీ అది చాలా హ్యాపీగా అనిపించే మూమెంట్ టిల్ నౌ మీ జర్నీలో, నాట్ ఓన్లీ స్టూడెంట్ ఓవరాల్ జర్నీలో. అలా అయ్యి అలవాట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి అనుకునే నేచర్ మనకంటే ఇప్పుడు ఎన్నెన్నో ఉంటాయి. మనకి ఇప్పుడు యాప్టెక్ ఉంది అనుకున్నాం, యాప్టెక్ లిటరల్లీ రోడ్ మీద నుంచి వచ్చి పెట్టుకున్నాం మనం. మనకి
క్లోజ్ ఫ్రెండ్ సాయి కృష్ణ అని ఉండేవాడు. ఇప్పుడు తను వాళ్ళు ఇల్లు తాకట్టు పెడితే బ్యాంకులో లోన్ ఇచ్చారు మనకి. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా తాకట్టు పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ పేరు మీద ఉంది అది. మనకంటే ఇప్పుడు కొలేటర్ లేవు, మీకు తెలిసి ఉంటుంది. కొలేటర్ లేకుండా లోన్ మనకేం లేవు అప్పుడు. అవును సార్. సో ఇందాక చెప్పిన దానికి సార్ ఫ్రెండ్స్ మనకి అలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో యాప్టెక్ పెట్టడం అయ్యా అంటే మనం అసలు లిటరల్లీ రోడ్ మీద ఉండి మనం ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం అనేది మనకి ఇప్పటికీ మన కాలేజ్ చూసిన ఆనందం ఎంత ఉంటుందో ఆ 1400 స్క్వేర్ ఫుట్ లో ఉన్న యాప్టెక్ బ్రాడీపేట 14 అనేది అంతే ఉంటుంది ఇప్పటికీ. అది అందుకని ఖాళీగా ఉంచినా అది మన కాదు, అది కథ రెంట్ నుంచి అలానే ఉంచాం. అది ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ప్లేస్ ఉంది అక్కడ ఏమన్నా జరుగుతుంది ఏం జరగదు. ఓకే. సో బట్ స్టిల్ దానికి రెంట్ కడుతూనే ఉన్నారు. దానికంటే దాన్ని చూస్తే ఆనందం కంటే ఇంకేమైనా వచ్చినాయని తెలియదు. గ్రేట్ సార్. సార్ అంటే ఏదైనా మీ లైఫ్ లో ముఖ్యంగా మళ్ళీ స్టూడెంట్ లైఫ్ లోకి వెళ్తే క్రేజీ థింగ్ ఏమైనా ఉందా సార్? అంత పిచ్చి కూడా ఏం చేయలేదు మనకంటే. అదే మామూలుగా మనకి సినిమా పిచ్చి తోటి చేసేది తప్పితే ఇంక వేరే ఉండే కదా. సినిమాలు ఉన్నాయంటే అంటే ఇప్పుడు రోజు 5 షోలు వేసేవాళ్ళు బెంగళూరులో. ఓకే. సో 5 షోలు చూద్దాం అనేది బేసిక్ పిచ్చి పనులు తప్పితే మనం ఏం పెద్ద. ఓకే. సో ఆ టైంలో 5 షోస్ ఉంటే 5 షోస్ చూసిన రోజులు కూడా ఉన్నాయి. అన్ని భాషలు చూసేవాళ్ళం. ఓకే. అంటే సినిమాల గురించి మనం ఒకటి పిల్లలు కూడా ఇప్పుడు అనేది ఏంటంటే పెద్ద అయిన తర్వాత నువ్వు అబ్జర్వ్ చేస్తా ఉంటావు, ఏదైనా అలవాట్లు చేసుకునే వాళ్ళు ఈ సినిమాలు లాంటివి వదిలేస్తారు. సినిమాలు మరీ అంత నష్టమైన అలవాటు కాదు, పర్లేదు. నేను చాలా ఎక్కువ చూస్తాను. యావతో కొంచెం ప్రాబ్లం ఏంటంటే అంతకుముందు సినిమాల్లో ఆల్మోస్ట్ అంతా మంచిగా చెప్తున్నట్టు ఉండేది. ఇప్పుడు కొంచెం ఎక్కడనేది మరీ యానిమల్ లాంటి సినిమా వచ్చినట్టు వాడుకో సినిమా తీయటం బాగొచ్చు కాబట్టి వాడు చెప్పేది కరెక్ట్ అన్నట్టు జనంలోకి వెళ్తా ఉంటుంది. కొంచెం ఆ చెడు అట్మాస్ఫియర్ పెరిగింది కొంచెం సినిమాల్లో. అంటే ఆ టైంలో కూడా అనేవాళ్ళు చాదస్తం. ఇప్పుడు మేము పెద్ద లోకం అంటున్నాం అని తెలియదు కానీ ఇప్పటికీ మనం సినిమాల్లో అబ్జర్వ్ చేస్తే మంచిగా తెలుస్తాయి. సార్ అంటే సినిమాల మీద అంత ఇది ఎలా వచ్చింది సార్? అంటే మనకి మన నేచర్ మనకంటే ఇప్పుడు పుస్తకాలు చదవటం లేకపోతే మ్యూజిక్ అంటాం, మనకి ఒక్కొక్కరికి ఒక నేచర్ ఉంటుంది. కొంతమంది ఫిజికల్ నేచర్, కొంతమందికి మనకి అటు ఉందో. మనం చనిపోయే ముందు ఆలోచన ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కదా, ఇంకా అయిన తర్వాత ఎక్కడైనా మెటర్స్ అంటే మనకి మనం సొంతగా చేద్దామని ఆలోచన ఏం తెలియదు మనకు అసలు. నాన్న అడిగి ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర అసిస్టెంట్ లాగా ఉన్న అంటే మా నాన్న ఒకటే సిట్టుకుండేవాళ్ళు. అది ఒకటి ఎలాగోలాగా అడుగుదాం అనుకున్నాం. ఓకే. అయితే ఇంకా అయిపోయేసరికి మనకి లిటరల్లీ అండ్ రోడ్ మనకి. సో మనం వెతుక్కోవాలి. ఏదో పిచ్చి దాటికి వెళ్ళేది కాదు. అవును సార్. సో తర్వాత ఏంటంటే ఏదైనా డబ్బులు సంపాదించిన తర్వాత మనం ఈ డబ్బులు మనకి కాదనుకున్నప్పుడు ఇప్పుడు చేస్తాం. మీరు ఒక సినిమా డైరెక్ట్ చేసినట్లున్నారు కదా సార్, నేర్చుకోవడానికనే చేసాం ఏదో. సో అంటే ఆ టైంలో అంటే మీరు బిగినింగ్ డేస్ ఆఫ్ అంటే స్టూడెంట్ లైఫ్ అవగానే తీద్దాం అనుకున్నారు. బట్ మీరు ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఒక సినిమా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అప్పుడు ఎలా అనిపించింది సార్? అది బాగానే ఉండింది. కాకపోతే నేను మనకి చాలా కోరిక ఎక్కువ కదా, నాట్ ఎనఫ్ అనిపించింది. సినిమా చేసాము, బాగానే ఉందంటే బాగానే ఉన్నాము. మనం ఏదో 15-16 రోజుల్లో ఎక్కడ ఏం నేర్చుకోకుండా మనం కాలేజీలో ఈ ఏరియాలో నుండి హైదరాబాద్ కూడా వెళ్ళకుండా సినిమా తీసాం మనం. అవును సార్. చూస్తే సినిమాలానే ఉంటుంది. అది కాస్త హిందీలో మామూలుగా అయితే మంచిగా ఇప్పుడు రాయదంటారు. అవుట్ ఆఫ్ బాక్స్ హెడ్డింగ్ పెట్టి రివ్యూ రాసిన సెన్సార్ బోర్డ్ మెంబర్ అయితే బయటకు వచ్చి క్లీన్ సినిమా అంటారు కానీ ఇంత క్లీన్ సినిమా తీసిన వాళ్ళు ఎవరు చూడలేదని చెప్పారు. సో అంటే అలాంటివి ఉన్నాయి కానీ కాదు. ఆ సినిమా మీద ఏంటంటే మన కోరిక ఇంకా చాలా ఎక్కువ ఉంది, చేస్తే ఇంకా ఎక్కువ లెవెల్ సినిమా చేయాలనేది. ఓకే. సో నాట్ ఎనఫ్ అని ఉంది. అయితే ఇంకా నెక్స్ట్ స్టోరీ అవటం అవ్వలేదు. ఇప్పుడు చేస్తాం ఎప్పుడొకటి. మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ ఆలోచన అయితే ఉంది, ఆశ అయితే. ఓకే. సో అంటే ఇప్పుడు ఆ మూవీ ఎక్కడ దొరకట్లేదు సార్. అంటే ఏమో అది మనకంటే ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు కూర్చొని ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ చెప్పి ఇలా ఏం రాకుండా మనం చేసాం 15-16 రోజులు చేసామనో లేకపోతే ఇవన్నీ చెప్తే బాగానే ఉంటుంది. ఏం తెలియనోడు చూస్తే ఏమనుకుంటాడో అని మనకి నమ్మకం లేదు. అందుకని ఎందుకులే అని
ఆగాం అనమాట. ఓకే, యూట్యూబ్ లో అంటే అది పెట్టలేదు. చాలా మంది చూద్దాం అందుకని పెట్టలేదు. అంటే ఆ, ఏం తెలియదుగా మనకంటే ఇప్పుడు అదే లేదు కాకపోతే సినిమా ఫీల్డ్ లోకి వెళ్తేనో ఎవరేమనుకుంటేమని నేచర్ రావాలి. మనం ఇన్నాళ్ళు మనం ఒక షెల్టర్డ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం కదా. అవును సార్. సో ఎవరన్నా మన సినిమా నచ్చలేదు అనుకున్నా కూడా మనం అట్టే స్టేజ్ లో ఉంటాం మనం. సో ఇప్పుడు చూడాలనుకుంటే ఏమన్నా ఆప్షన్ ఉందా సార్? మీకైతే ఇంకా చూపిస్తాను. నేను చూడాలనుకుంటున్నాను సార్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి. ఎస్ సార్, మీరు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా చూస్తాను. ఎస్ సార్. సార్ లైక్ మీకు ఇప్పటి వరకు మీ జర్నీలో వన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? రోజు సినిమా చూస్తాను నేను ఇప్పటికి. ఇప్పుడు కూడా టిల్ డే ఫ్రైడే రోజు చూస్తాను. రోజు నిద్రపోయే ముందు అంటే మనకి వేరే ఆలోచనలు లేకుండా ఉంటాం. రీజన్ ఏంటంటే ఇంటికెళ్ళగానే చూస్తున్నాను. ఓకే. సో మనకి ఇంకా సో మంచి అంటే తెలుస్తుంది. ఇప్పుడు నేను భారతీయ గురించి మాట్లాడుకోవచ్చు. అంటే ఒక్క ఫేవరెట్ మూవీ సార్, అంటే మీకు బాగా అనిపించినది, మీరు బాగా నేర్చుకున్నది, బాగా ఎంజాయ్ చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సరిగ్గా ఏదైనా ఒక సినిమా పేరు చెప్తే మిగతా ఓకే. అంటే ఇప్పుడు మనకి శంకరాభరణం ఉంది అనుకున్నాం, మ్యాజిక్ లాగా అయిపోయింది సినిమా అదేదో. అలానే తర్వాత సాగర్ సంఘం ఉంది అనుకున్నాం, అది అంతే ఉండండి. ఓకే. ఎందుకు రీసెంట్ గా ఇప్పుడు సీతారామం ఉంది అనుకున్నాం. లేకపోతే అలా ఈ సినిమాలు ఒకదాని మీద ఒకటి చెప్పడం కొంచెం కష్టం. లేకపోతే ఎక్కడో సిటిజన్ కేన్ ఉంది అనుకున్నాం. మనం అసలు ఇమాజిన్ చేయం వాళ్ళు ఎప్పుడో ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇంత మోడర్న్ గా తీస్తారా అనేది. సినిమాలు చాలా ఉంటాయి ఎందుకు సార్. అంటే రీసెంట్ కల్కి చూసారా సార్? కల్కి చూసాం. కల్కి కూడా మన వాళ్ళు తీయటం అనేది మనం ఎంజాయ్ చేయటం అది చాలా గొప్ప అనిపించి అంతవరకు సంతోషమే. కానీ కొంచెం ఎక్కడో అంటే డ్రాబ్యాక్ అనిపించిందల్లా ఏంటంటే మనకి నార్మల్ గా ఒక కథ అనేది ఒక హీరోతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి. వాడు ఆనందపడితే మనం ఆనందపడగలగాలి, బాధపడితే బాధపడగలగాలి. ఆ టైప్ ఏదో చేస్తేనే మ్యాజిక్ అది. అదేదో మిస్ అయింది సినిమా. అది వండర్ లాగా వచ్చింది తప్పితే ఎక్కడ అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఉంటారనుకున్నాం. మనకి ఇద్దరిలో ఎవరు గెలవాలని ఉండదు, ఎవరు ఓడిపోవాలని ఉండదు, ఎవరు హర్ట్ అవ్వాలని ఉండదు. మరి ఏం లేనప్పుడు తనుకుంటే ఏం వస్తుంది మనకి? నో టేక్ అవే కదా. అలాంటిది ఏదో సినిమాలో చాలా ఎక్కువ అనిపించింది. అంటే మనం వాళ్ళతో పాటు ఇమోషనల్ గా వాళ్ళ రైట్ లో వెళ్ళి ఇట్లాగా జరగలేకుండా సినిమా వండర్ లాగా ఉన్నది. సినిమా నచ్చింది, కాకపోతే అయ్యో ఇది కూడా అయితే బాగుంది అనిపించింది. సార్ మీ జర్నీలో ఓల్డ్ మీ జనరేషన్ హీరోస్ ఉన్నారు, ఇప్పుడు మా జనరేషన్ హీరోస్ ఉన్నారు. వీళ్ళల్లో అప్పట్లో ఉన్న బెస్ట్ మీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడున్న వాళ్ళలో ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడున్న వాళ్ళ ఫేవరెట్లు పెద్ద లేరటండి. అంటే ఇప్పుడు అంటే మహేష్ బాబు తక్కువ ఉంటాడని ఉంది, లేకపోతే ప్రభాస్ ఉంటాడని ఉంది. కాకపోతే ఆ ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్ వాళ్ళతో పోల్చి వాళ్ళు కాదు. అంటే ఒకటేంటంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు ఎప్పుడైనా దానవేశ్వర్ కానీ సినిమా చూడండి, ఆయన 23 days లో తీసా అంటారు. అసలు ఇమాజిన్ చేయలేము. ఆయన 5 roles చేసి ఆయన డైరెక్ట్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకొని 30 గంటల సినిమా ఏమో అది. ఇప్పుడు బాగానే ఉంటుంది, సినిమాలు బాగుంటున్నాయి. కాకపోతే దాని మీద పెట్టే ఎఫర్ట్ అలా చూస్తే వాళ్ళు 20 రోజులు 30 రోజులు ఎలా చేయగలిగారా అనేది. ఒక్కొళ్ళు సంవత్సరం, ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమా 2-3 ఏళ్ళు ఇచ్చి చేస్తామన్నారు. అంటే అలా పోల్చుకోకూడదు అనుకుంటే ఇప్పుడు సినిమాలు కొంచెం బెటరే వచ్చేవి. అంటే అంతకుముందు ఏమైంది అంటే వాళ్ళు కృష్ణ గారు అనుకున్న ఆయన నెలకు సినిమా చేసేవారు. సో అంటే 25-30 రోజుల్లో షూటింగ్ అన్ని సినిమాలు అయిపోయాయి అనేది. అవును సార్. సో సినిమాకి వెళ్తే మామూలు సినిమాలు చాలా ఉండేవి, అలా ఉండేది. ఇప్పుడు అలా ఉంటలే, అంత గ్యాంబుల్ చేయట్లేదు. సినిమాకి వెళ్తే ఏదో అది అల్టిమేట్ సినిమా అవ్వాలన్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలు కొంచెం బెటర్ గా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంచెం బెటర్. కొంచెం మనకి ఓటీటీ పుణ్యం అనేది ఏంటంటే వేరే టైపు ఆఫ్ ది బీట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారని వచ్చింది. సో కొంచెం మరీ రక్ లో కాకుండా వేరే సినిమాలు తీస్తున్నారు. లైక్ ఇంతక నుంచి ఆల్రెడీ చెప్పారు, రిటైర్మెంట్ ఆఫ్టర్ వివిఐటి యూనివర్సిటీ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే రిటైర్ అవ్వాలి అనుకుంటున్నారు.
అంతేనా సార్ అదే టైం. సో కొంచెం ముందు ఆ టైం అంటే అరౌండ్ 2028-29 అంతేనా సార్? 4 years. ఓకే, 2028-29 లో రిటైర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఒకవేళ మీరు రిటైర్ అయితే మన మేబీ అప్పుడు యూనివర్సిటీ అవ్వచ్చు, యూనివర్సిటీకి నెక్స్ట్ చైర్మన్ మహాదేవ్ సారే అవుతారా సార్? అంతే అవుతారా? ఓకే, అంటే వాడైతే ఇష్టంగానే వస్తున్నాడు, అవును సార్. బాగానే ఉన్నాడు అంతవరకు. కాకపోతే ఆ నెక్స్ట్ జనరేషన్ కి ఉండే ఇష్యూస్ వాళ్ళు అడ్రస్ చేసుకోవాలి. అవును, ఇంక మనం అంటే మన సక్సెస్లు మన ఫెయిల్యూర్లు ఏమంటారు, మనం ఎంజాయ్ చేసినట్టే వాళ్ళే కూడా చేయాలనుకోకూడదు. మనం వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ సార్. సో అప్పుడు మీరు మెంటర్ లా ఉంటారా సార్? అసలు కాలేజీకి రారు? మరి వద్దనుకుంటాం కానీ అయినా కూడా ఉంటాం, తెలియదు. అసలుకైతే అంటే ఇప్పుడు మెంటర్ గా ఇప్పుడు ఉన్నట్టే కదా, ఇంకప్పుడు కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని తెలియదు నాకైతే. ఎట్టి సీరియస్ గా కృష్ణారామ అనుకోవాలని ఉంది. ఓకే, మీ అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి సార్? అది దేవుడనే సీరియస్ గా అదే చేద్దాం అని ఆలోచన. అంటే మనకి అదేదో చాలా ఉందంటారు, ఎన్నో జన్మలు కష్టపడితే కానీ రాదంటారు కదా. మనకి ఆయన ఎవరు చెప్పినట్టు చిన్నప్పుడు నాకు సుఖపడి నేర్చలేదు మరి. సో ఇంకా అదేదో గట్టి ట్రై చేద్దాం, కంప్లీట్లీ స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి, గట్టి ట్రై చేద్దాం ఉంది. ఈ కథము మూవీ తీయాలి అలా ఏం లేదు సార్. అది ఈలోపు అయిపోవాలి, అప్పుడు ఈలోపు అయిపోవాలి. నేను ఇంకొక సినిమా చూడొచ్చు. ఓకే, ఎస్ సార్. సార్ వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్. లైక్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ సార్, కామన్ గా ఎవ్రీ పాడ్కాస్ట్ లో మేము ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్న క్వశ్చన్స్. ఒకటి ఏంటి అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇంతకు ఆల్రెడీ అడిగాను సార్, బట్ ఇంకా కొంచెం క్లియర్ గా దీని గురించి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ టెక్నాలజీ చాలా ఎవాల్వ్ అవుతుంది సార్, చాలా అంటే చాలా, ఈవెన్ వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇలాంటి జనరేషన్ లో స్టూడెంట్స్ కి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి, అండ్ ఇవ్వాలనుకుంటున్న క్లియర్ ఇన్పుట్స్ ఏంటి? బికాస్ టెక్నాలజీ వల్ల ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా జరుగుతుంది. సో అవసరం లేదు, ఒకటి తెలుసుకోవాలి, టెక్నాలజీని మనం వాడుకోవాలి, అది మనం వాడుకోవటం కాదని తెలియాలి. ఎస్ సార్. ఎందుకంటే షూర్గా ఏమవుతుందంటే ఆ టెక్నాలజీ తయారు చేసేవాడు మనంతో మనకంటే తెలియగల వాళ్ళు మనకంటే 100 మంది 1000 మంది కలిసి చేస్తారు. సో వాడి మీద గెలవటం అంత ఈజీ కాదు మనం, ఆబ్వియస్లీ. సో మనం ఎక్కడో మనం లోపల ఆ కాస్త రిస్ట్రైంట్ ఉంచుకోగలగాలి. ఇది కాకుండా అంటే ఈ టాపిక్ లో ఏముందంటే భయపడాల్సింది అన్నట్టుంది. అది కాస్త సీరియస్ గానే వరి చేయాలా ఈ జనరేషన్ వరకు. దానికి ఎలా మనం సర్వైవ్ అవుతాం అనేది కరెక్ట్ వర్డ్ కాదాం, కానీ దాంతో అడాప్ట్ అయ్యి మనం ఎలా ఉంటాం అనేది చూసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ సార్. అసలుకైతే వరి అవ్వాల్సిందే మనకి అన్నిటినీ. ఇప్పుడు మనం కాంప్లిసెన్సీ ఏదో ఉంటుంటుంది కదా, మనకి జీవితం ఇంతే ఉంటుంది అనేది, అవన్నీ రెక్ చేస్తాను అనుకుంటున్నా కొన్నాళ్ళు. ఎస్ సార్. సో దానికి రెడీగా ఉండేది ఎలా అనేది తెలియదు. మనకే కాలేజ్ ఉంది అనుకున్నాం, మన కాలేజీలో ఇప్పుడు మనకి పిల్లలు అన్నారు అని ఎస్ఏ రాసురామంటే దాంతో కాపీ పేస్ట్ చేసుకొస్తున్నాం అనుకున్నాం. దానికోసం టూల్స్ కొనుక్కుంటా ఉన్నట్టున్నాం. ఇది ఏ వాడు చేశారా వీళ్ళు సొంత చేశారా అనేది అవి టూల్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ అంటే చదువు అయిపోయే చాలా చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది చేసుకోవటానికి. అలా ప్రతి దాంట్లో వస్తాం, అది దానికి ఎలా అనేది జనరేషన్ రెడీగా ఉండాలి. ఛాలెంజ్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. అంటే అర్థం ఏంటంటే రేపు ఎనఫ్ సంపాదన వచ్చేసి అందరికి పని ఉండదంట, పని లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తింటానుకుంటాను లేకపోతే ఎలా చేస్తున్నారు, ఇంకొంచెం బెటర్ గా పని చేయాలని లేకపోయినా వాళ్ళకి సబ్సిస్టెన్స్ ఇవ్వాలనేది ఏంటో ఆలోచనలు అలాంటివి జరుగుతున్నాయి. మనకు అది ఇమాజిన్ చేయడానికే కష్టం, కానీ నెక్స్ట్ జనరేషన్ అలా ఉండొచ్చు అనేది. అంతమంది పని ఉండకపోవచ్చు, కాకపోతే కొంతమంది పని లేకపోతే బయట స్ట్రైఫ్ లేకపోతే బయట యుద్ధాలు లాంటివి జరుగుతాయో అనేది. సో వాళ్ళని సుఖం నుంచి చేయాలని పని లేకపోయినా ఇలాంటిదే జరుగుతున్నాయి. సో కాస్త మరి గవర్నమెంట్స్ ఇవన్నీ దీని మీద చాలా సీరియస్ ఆలోచన చేయాలి.
సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ తో ఇంకా లైక్ ఇది ఓకే, రియల్ ఎవ్రీడే డే టు డే లైఫ్ లో ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, లైక్ బయట ఉన్న పెద్దవాళ్ళ నుంచి ఎలా నేర్చుకోవాలి, దీనికి రిలవెంట్ ఎనీ ఇన్పుట్ సార్? బికాస్ కంప్లీట్లీ డివైజెస్ తోనే గడుపుతున్నారు యూత్ అంతా. సో దానికి రిలవెంట్ గా దాని నుంచి ఇందాక అంతే, అది దాని టైం ఇచ్చే తగ్గించుకోవాల్సిందే. మనుషుల కంటే ఇంపార్టెంట్ ఏముండదు. మనుషులతో ఉండటం అనేది అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే మా అలవాటు చేసుకుంటున్నారు. ఏదంటే వాడు మనల్ని ఇసుకించకుండా వాడికి గ్యాడ్జెట్ ఇస్తే వాడు ఏదో చేసుకుంటుంటాడు కదా అని. తర్వాత వాడు గ్యాడ్జెట్ వదలట్లేదు, మనం చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. మరి ఇది పేరెంట్స్ పిల్లల వైపు నుంచి రెండు వైపు నుంచి జరగాల్సిందే. ఇంకా పెద్దవాళ్ళతో అనేది అంటే మనకి నెమ్మదిగా ఈ మన దేశంలోనే పోకపోవచ్చు. ఏది ఒక సిటీల్లోనే బాగుపడటం అనేది అయిన తర్వాత మళ్ళీ న్యూక్లియస్ ఫ్యామిలీ మొదలైనవి, కానీ మన నేచర్ అది కాదు. సో మనకి ఒకసారి సిటీల నుంచి మళ్ళీ మనకి డెవలప్మెంట్ మన ఊళ్ళు కూడా వచ్చేసిన తర్వాత ఫస్ట్ కలిసి ఉండే ఫ్యామిలీలానే ఉంటాం అనుకుంటా. కలిసి ఉండే ఫ్యామిలీలో మా తాతయ్య ఉన్నంత కాలం నా గుర్తులేరు. బేసిక్గా అంటే ఇంట్లో ఆ సిస్టమ్స్ ఉండే మనకి. ఇప్పుడు చాలా మందికి ఇంట్లో తాతయ్య ఎప్పుడన్నా వచ్చేవాడో లేకపోతే మన సమర్ ఊరిలో అన్నట్టుంది. అవును సార్. అంటే పేరెంట్స్ కంటే పిల్లల్ని చూసుకునే మెచ్యూరిటీ కానీ ప్రేమ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటుందాం అని అట్లీస్ట్ అప్పట్లో ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం నెక్స్ట్ జనరేషన్ కొంచెం లేట్ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఇల్లు కూడా కొంచెం పిల్లలు ప్రేమ చూపిస్తున్నారు. కానీ మరి 20 ఏళ్ళలో కూడా పెళ్లి చేసుకునే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండేది కాదు పిల్లల్ని చూసుకోవటానికి. అవును సార్. సో గ్రాండ్ పేరెంట్సే చూస్తున్నట్టు ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఏం వస్తాయో మనకి డెవలప్మెంట్ అంతా టైప్ 2 టైప్ 3 వచ్చే కొద్దికి మళ్ళీ ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండేది అట్మాస్ఫియర్ వస్తట్టుంది. అంటే మనుషులు వాళ్ళకు టైం ఇవ్వటం మొదలు పెడితే ఇల్లు కూడా గ్యాడ్జెట్లు ఆపుతారు కదా. అంటే రెండు వైపు నుంచి అది గ్యాడ్జెట్ వాళ్ళని మనమే అలవాటు చేస్తాం చాలా వరకు పిల్లలు. అవును సార్. భోజనం పెట్టాలంటే వాడు కథ చెప్పడానికి కష్టమయ్యే టీవీ ఆన్ చేయటం. అవును సార్. మేము కూడా చూస్తాం ఇప్పుడు త్వరలో మన ఇంట్లో కూడా వస్తారు పిల్లలు చూద్దాం చేస్తాం. సార్ ఇంకొకటి లైక్ అంటే మీకు ఏ విధంగా చూసుకున్నా కానీ బిజినెస్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, స్టార్ట్అప్స్ పెట్టాలి, బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు సార్? అసలు ముందు మన సైకాలజీ మన పర్సనాలిటీ టైప్ చెక్ చేసుకోవటం. మనం అంటే ఆ టైప్ లైఫ్ కి మన సైకాలజీ సూటెడ్ కాదో చూసుకోవాలి. ఓకే, సూటెడ్ అయితేనే వెళ్ళాలి. ఎందుకంటే అలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్ అనేది డజంట్ సూట్ ఎవ్రీవన్. అంటే మనకి కష్టం వస్తే అప్సెట్ అయిపోయేవాళ్ళు సాధ్యం వరకు వెళ్ళకూడదు. అవును. కొంచెం ఉన్నంతలో ఏంటంటే మనం ఏదన్నా ఒక ఎంప్లాయ్మెంట్ లాంటి చూసుకుంటే మనకి రోజు డ్రాస్టిక్ మన లైఫ్ మారిపోయేది ఏమి ఉండదు. అవును సార్. అవును. ఇక్కడ అలాంటిది ఉంటుంది. ఎవ్రీ 2 years ఇప్పుడు మనం యాప్టెక్ అంత బాగుందని నేను గొప్పగా చెప్పుకున్నాం. 7-8 years లైఫ్ సైకిల్ అయిపోయేసరికి దాని ఆ బిజినెస్ సైకిల్ పోయింది, అది అయిపోయిందా, ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ రెలవెన్స్ పోయినప్పుడు దాని టైం అయిపోయింది. మనం ఇంకోటి ఇవాళ అయిపోతే మళ్ళీ జీరోలో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. కంపెనీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం అదే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం అనుకున్నాం. ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు నేను యాప్టెక్ పెట్టినప్పుడు 94 లో జస్ట్ అక్కడ వాళ్ళ ట్రైనింగ్ కింద చేరారు అనుకున్నా యాప్టెక్ కంపెనీలో. 7-8 years 10 years చేసే టైంకి ఆయన రీజనల్ మేనేజర్ అంటాడు. అవును. 10 years కి యాప్టెక్ అయిపోయింది. 10 ఏళ్ళు బాగున్నాం, బాగానే ఉంది, కాకపోతే 10 ఏళ్ళకి అయిపోయింది. మనం జీరోకి వచ్చాం కానీ ఆయన రీజనల్ మేనేజర్ యాప్టెక్ కంపెనీ మూసినా ఇంకో కంపెనీ రీజనల్ మేనేజర్కి వెళ్తాడు. సో ఆయనకి లైఫ్ ఎక్కడ ఆగలేదు. ఇదో మనకు ఇవాళ పోతే ఫాస్ట్ గ్లోరీ మీద బతికేవాళ్ళం, అబ్బో యాప్టెక్ నడిపేవాళ్ళమే అని చెప్పుకోవటం తప్పితే ఉండేది కాదు. సో బిజినెస్ లోకి వచ్చేవాళ్ళు కొంచెం అవన్నీ మనకు లోపల అవి ఉన్నాయా, ఇన్హెరెంట్ స్కిల్స్ లేకపోతే పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే నేను అది అంటే వెంటనే నెగిటివ్ ఎందుకు చెప్తున్నా అంటే నేను యాప్టెక్ పెట్టినప్పుడే మనతో పాటు చాలా మందిని పెట్టిస్తామో లేకపోతే ప్రమోట్ చేసేవాళ్ళం. తర్వాత చూస్తే అలా అందరికీ డబ్బులు అన్ని పోయిన ఊరినాయి. ఏంటంటే అదే మొత్తం అదే మన ట్రేడ్స్ వాళ్ళ ట్రేడ్స్ ఒకటి కాదు. సో మనం అది చూసుకొని జడ్జ్ చేసుకొని చేసుకోవాలి. అంటే పక్కన వాళ్ళు వెళ్తున్నారు అనేది వెళ్ళకూడదు. మనకి ఉందా నేచర్ అనేది ఉంటేనేమో చివరికి ఉందా మొదట్లో మాట్లాడుకుని మళ్ళీ మంచిగా ఉంటే అన్ని అయ్యే
దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎస్ సార్. మనకి హెల్ప్ చేసే వాళ్ళు తయారవుతారు. అంటే ఏ బిజినెస్ అన్నా ఇనిషియల్ గా చాలా మంది హెల్ప్ ఉంటేనే అవుతాయి. సో మనకు ఆ ఎదుటోళ్ళు హెల్ప్ చేయాలనిపించే నేచర్ మనం తయారు చేసుకోకపోతే బిజినెస్ అసలు ఉండకూడదు. అవును. మనం ఇంకోళ్ళు హెల్ప్ చేయటం లేదు సంగతి, వాళ్ళకి మనకి హెల్ప్ చేయాలనిపించేది బిహేవియర్ ఉండాలి కదా మనలో. ఎగ్జాక్ట్లీ సార్, 100%. సార్ లైక్ అంటే మీరు బుక్స్ చాలా బాగా చదువుతారంటే లేదు ఇప్పుడు తగ్గించాము. ఓకే. ఇప్పుడు కాదు, చాలా కాలం అయిపోయింది. సినిమాలు టీవీలు మొదలైన తర్వాత తగ్గింది. అంటే ఇప్పుడు చదువుతూనే ఉంటా కానీ అంతమంది అంత కాదు. మీ ఫేవరెట్ బుక్ ఏమన్నా ఉందా సార్? బాగా యూజ్ అయిన బుక్ అంటే నేను బుక్స్ చాలా తక్కువ చదువుతాను సార్. బాగా యూజ్ అయిన బుక్ ఏమన్నా ఉంటే స్టార్ట్ చేద్దామని. నువ్వు అలా లేవు అంటే నేను చదివాను ఫిక్షన్ చదివాను బేసిక్ గా. ఓకే. సో ఫిక్షన్ లోనేమో వాళ్ళే డైరెక్ట్ గా బైబిల్లోనూ మహాభారతం రాసేది కాదు. కాకపోతే ప్రతి దాంట్లోనూ మనకి అన్ని రకాల నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు అమెరికా ఉంది అనుకున్నాం, ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి ఎంత అంటే ఇప్పుడంటే మీకు అందరూ తెలుస్తుంది సెల్ ఫోన్లు ఇట్లా కొన్ని కావాలి కానీ అవును సార్, అక్కడ ఉండేవాడికి ఎంత నాలెడ్జ్ ఉండేదో మనకి కూడా అంతే ఉన్నట్టు ఉండేది. ఏంటంటే పొద్దున రాత్రి చదివి అమెరికా లైఫ్ బేస్డ్ నావెల్స్ చదువుతా ఉండేవాళ్ళు అనుకున్నాం. అవును సార్. సో మనకి అన్ని తెలిసినట్టు ఉండేది. ఒక పుస్తకంలో చేసింది అనేది కష్టం. అంటే మీకు గుర్తున్న బుక్ సార్ అంటే అలా గుర్తుందంటే ఒకటి జెఫ్రీ ఆర్చర్ది కేన్ అండ్ ఏబుల్ అని చదివాను. ఓకే. అంటే బుక్ బాగుందా లేదా అనేది కాదు, ఒకసారి అటెస్ట్ చదివేసి నవ్వలేదన్నమాట. ఓకే. అంటే సాయంకాలం 5ంటికి తీసుకొచ్చా ఉంటుంది, పొద్దున్న 3 4 కూర్చొని అవగొట్టడం అనేది మొత్తానికి అంటే అటెస్ట్ చదివిన బుక్ అది అదే బెస్ట్ అనేది కాదు. కానీ ఇప్పుడు అటెస్ట్ అవ్వట్లేదు. ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ చదవటం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ బుక్ అయ్యేసరికి వారం 10 రోజులు 15 రోజులు పడుతుంది ఇప్పుడు. ఎస్ సార్. సార్ అంటే ఒక 3 బుక్స్ ఏమైనా అడ్వైస్ చేయగలరా సార్ స్టూడెంట్ చదవటానికి? కష్టం అంటే ఏదైనా ఉంటే ఇప్పుడు మనకి అంటే మళ్ళీ నేను ఆ ఫిలాసఫీతో డిగ్రీ అవుతానంటే తెలియదు కానీ వ్యాన్ అండ్ ది ఫౌంటైన్ హెడ్ అని అనుకున్నా, లేకపోతే అట్లాస్ షెగ్డ్ అని ఉంటుంది. ఒకటే ఫిలాసఫీగా ఉంటుంది. అంటే కాకపోతే అది మరీ సెల్ఫ్ సెంటర్డ్ ఫిలాసఫీ అది. మనం దాంతో డిగ్రీ అవుతాం ఉండదు కానీ కాకపోతే చాలా డీప్ గా ఉంటుంది. ఓకే. అలా ఏముంటాయి చాలా పుస్తకాలు ఏమో మరి. ఓకే సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఆల్మోస్ట్ సార్ అంటే మీరు మమ్మల్ని 2019 నుంచి అలా చూస్తున్నారు, బట్ నేను 2017 లోనే స్టార్ట్ అయ్యాము. లైక్ 2018 ఆ టైంలో మేము ఎన్జిఓ పెట్టి ఇప్పుడు దాన్ని స్మూత్ గా తీసుకొని వెళ్తాము. రీసెంట్లీ స్టార్ట్అప్స్ అని కూడా మీకు నేను చెప్పడం జరిగింది. నాకు అండ్ మా టీమ్ కి ఇంకా మేం గ్రో అవ్వడానికి ఏమైనా అడ్వైజెస్ ఇస్తారు? ఎస్పెషల్లీ బికాస్ ఒకవైపు ఎన్జిఓ, ఒకవైపు కార్పొరేట్ సెక్టర్ లో రెండింటిని డీల్ చేయబోతున్నాము. కానీ చెయ్యాలి. నేను మాట్లాడుకున్న మాట చివరికి లోకం డబ్బులతో నడుస్తుంది. సో దానికి డబ్బులు మనం ఎక్కడెక్కడ నుంచి సంపాదించగలగాలి, ఎక్కడ నుంచి తేవాలి అనేది చూసుకోవాల్సిందే. సో ఇనీషియల్ గా మనం తేవటమే అవ్వట్లేదు అనుకుంటే మనం సంపాదించడం చేయాలి. సో రెండు మంచిదే. సార్ ఎనీ అడ్వైజెస్ సార్ మేము ఇంకా ముందుకు వెళ్తాను అంటే రెండు మంచిదే కానీ కుదిరితే పెద్ద పెద్ద కంపెనీల్లో ఎక్కడో వాళ్ళకి సిఎస్ఆర్ కి చేయటానికి వాళ్ళకి ఎనఫ్ వేరుగుతాలు ఉండదు, ఎనఫ్ టైం ఉండదు. వాళ్ళని కన్విన్స్ చేసి మనం సంపాదించి తయారు చేసే దానికంటే పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ వాటి నుంచి రిసోర్స్ తెచ్చుకోవటం బెటర్ గా ఉంది. షూర్ సార్. సో ఇది ఎన్జిఓ రిలవెంట్ గా సార్, కార్పొరేట్ రిలవెంట్ గా సార్. అంటే మేము స్టార్ట్అప్స్ కూడా స్టార్ట్ చేసాం సార్. డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ గా, వెబ్ డెవలప్మెంట్ రిలవెంట్ గా ఇలా కొన్ని ఉన్నాయి అనమాట. సో వాటికి రిలవెంట్ గా అడుగుతున్నాం. అది మనకు లేని స్కిల్ ఏంటంటే నేను ఎన్నాళ్ళు ఏది చేసినా ఒక పనే చేసుకుంటా ఉన్నాం. ఓకే. సో ఎక్కువ పనులు చేయడానికి చాలా అదే ఇప్పుడు ఆ స్కిల్ ఉండాలి. నాకున్న స్కిల్ కాదు అది. అవును సార్. అంటే మనకి ఇప్పుడు స్కూల్ ఉంది అనుకున్నాం, స్కూల్ ఏరియాలో పెట్టడం గుంటూరు దగ్గర కంటే ఇక్కడ పెట్టడం డిసడ్వాంటేజ్. కానీ ఇక్కడ ఎందుకు పెట్టామంటే మనం చూసుకునే పని చేయగలం అనే నమ్మకంతో ఉన్నాం. కాకపోతే గ్రో అవడానికి అది ఉపయోగపడదు. అవును సార్. నెక్స్ట్ లెవెల్ కో నెక్స్ట్ స్కేల్ కి వెళ్ళాలంటే అలా ఉపయోగపడదు. కానీ సో నా నేచర్ అదనమాట. అంటే మనం 3-4 చోట్ల ఏమన్నా పనులుండి అప్పుడప్పుడు దానికి కాసేపు టైం ఇచ్చి దాని మీద మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి మనం దాన్ని రన్ చేయటం అనేది నాకు వచ్చిన స్కిల్ కాదు అది. కాకపోతే ఆ స్కిల్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీరు చేస్తుంది
అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఉంటే అంతే. ఇప్పుడు నేను మార్కెట్ సిమెంట్స్ లో చేశాను అనుకున్నాం. ఆ 1 year లో మార్కెట్ అంటే బిర్లా వాళ్ళది ఏ ఒక్కరు ఆ ఫ్యామిలీ కానీ ఎవరు కానీ ఆ సిమెంట్ ప్లాంట్ రాలి. అంటే అలా లేకుండా రన్ చేసుకోగలగటం వచ్చినట్టు కదా. సో మనకి ఆ స్కిల్స్ ఉంటే అలా వెళ్ళటం మంచిది, బాగుంటుంది. గాట్ ఇట్ సార్. సార్ లైక్ ఎలా అనిపించింది సార్ ఈ పాడ్కాస్ట్? అంటే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇంతసేపు మాట్లాడుతుంటారు ఒక వ్యక్తితో. కాదు, నాకు మొదలు పెట్టిందే అది కదా. స్టేజ్ మీద మాట్లాడటం రాదంటే మాకు చెప్పడానికి చాలా ఉంటుంది. ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. సరే సార్, డెఫినెట్లీ సార్ ఇది చాలా 100% స్టూడెంట్స్ కి కానీ అండ్ మాకు కానీ డెఫినెట్లీ యూస్ అవుతుంది ఎక్స్పీరియన్స్ అంతా. సార్ ఈ పాడ్కాస్ట్ నెక్స్ట్ ఇంకొకరితో ప్లాన్ చేస్తున్నాం సార్. మీ నెట్వర్క్ లో ఈ పర్సన్ తో చేస్తే బాగుండు, డెఫినెట్లీ పీపుల్ కి యూజ్ అవుతుంది అనుకునే పర్సన్ ఎవరైనా ఉన్నారు సార్ మీ నెట్వర్క్ లో? వాళ్ళు మాకు తెలియాల్సిన రూల్ ఏం లేదు సార్. సో దట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి డెఫినెట్లీ చేయడానికి విల్లింగ్ గా ఉన్నాం సార్. 1 or 2 persons. మరి అంటే ఇక్కడ ఇలా కాలేజీ వైపు నుంచి బాగా చేసిన వాళ్ళు కనపడేదంటూ అత్తయ్య గారు ఉంటారు. ఇలా ఎస్ సార్. ఆయనదైతే ఫినామినల్ లైఫ్ కదా. ఒకసారి ఆయన చేస్తే బాగుంటుంది. షూర్ సార్, ట్రై చేస్తాం సార్. ఇంకా సార్ మన గుంటూరులో చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. పూలసిటారి గారు కానీ, ఉమ్మడాల కృష్ణమూర్తి గారు కానీ, వాళ్ళ లైఫ్ నుంచి అన్ని నేర్చుకుంటే బాగానే ఉంటది. వాళ్ళు కింద నుంచి మొదలయ్యారు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత టైం ఇచ్చినందుకు. డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ గురించి అంటే వివిఐటి చైర్మన్ అని ఒక లెవెల్ వరకే తెలుసు సార్ చాలా మందికి. ఇంత డీప్ గా ఎక్కడ లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, చాలా మందితో మాట్లాడటానికి ట్రై చేశాను. బట్ ఇంత టైం ఇవ్వటం వల్ల చాలా థింగ్స్ నేను బయటకు తీసుకురాగలిగాను. 100% చాలా మందికి ఇది యూజ్ అవుద్దు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత టైం.